ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ త్రినాలుగు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. నిన్నటి అంశంలో 7వ చాప్టర్ 23/11/1970 ఉదయం సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశాన్ని మన సోదరులు శ్రీ ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు నిన్న వివరించి ఉన్నారు. దాంట్లో ఒక్కసారి పునశ్చరణకి 2-3 అంశములు చూసుకుని ఈరోజు 8వ టాపిక్ మొదలు పెడదామండి. సాయిరాం. నిన్నటి అంశంలో వారు చెప్పిన దాంట్లో దయగల హృదయమే దైవ మందిరమని, ప్రేమతోటి ప్రీతితోటి మాట్లాడాలని, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కులాసాగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా, భోజనం చేయకపోతే ఒక మంచినీళ్ళైనా తాగని ప్రేమపూర్వకంగా మధురంగా మాట్లాడాలని తెలియజేశారు. తర్వాత దివ్యత్వముని ఏది మరుగుపరచజాలదు అని చెబుతూ, ఎవరిని చేస్తున్నప్పటికీ కూడా దైవత్వం యొక్క ప్రకాశమును కప్పడానికి వీలు కాదు. దుష్టులు హింసించిన, దుర్మార్గులు తిరస్కరించిన, నాస్తికులు విసర్జించిన దైవత్వం నిరంతరము ప్రకాశవంతంగానే ఉంటుందని చెప్తూ, వజ్రం ఏ విధంగా అయితే కోసే కొలది దాని వెల పెరుగుతుందో, అదే రీతిగా భగవంతుని శక్తి సామర్థ్యములు ఎంత పరిశోధన చేసినప్పటికీ మితిమీరి అగమ్య గోచరమైన స్థితిని అందుకుంటుంది దివ్యత్వం. ఇది ఆద్యంతరహితమైన తత్వం కనుక దాన్ని ఎవరు అరికట్టలేరని చెప్తున్నారు స్వామి. దాంట్లోనే స్వామి ప్రశాంతి పతాకము, ఈ ప్రశాంతి శాంతి అనే ఫలములు మానవ సమాజాన్ని అందించుకోవడానికి నేను ఆశిస్తున్నానని చెప్తూ, ప్రశాంతి నిలయం పైన ప్రశాంత పతాకాన్ని ఎగురవేస్తున్నాను. ఇది మన ప్రశాంతి నిలయ సాంప్రదాయము. ప్రశాంతి అనగా కామ క్రోధ మదమత్సరములనే అరిషములంతా ఆదరుకుని ప్రశాంతమైన దివ్యనామమును హృదయమును పీఠమును జ్యోతి వలె నిలుపుకొనడం అని స్వామి చెప్తూ, అయితే ఇదేమిటంటే మన దేహమే ఒక ప్రశాంతి నిలయమని, మన లోపల ఉన్న హృదయమే ఒక పతాకమని, దాంట్లో అది శాంతి సూచకమని మనకి నిన్న భగవాన్ బాబా వారు వారి దివ్యోపన్యాసంలో ఈ ప్రశాంతి అనే పతాకం నిరంతరము ఆడుతూ ఉండేటట్లుగా మీరు చర్యలు చేపట్టాలని నేను ఆశీర్వదిస్తున్నానని స్వామి నిన్న వారి ఉపన్యాసంలో తెలియజేసిన సందేశం. ఈరోజు 8వ చాప్టర్ స్వామి అందిస్తున్నది ప్రేమతత్వంతోనే దైవం గుర్తించడానికి వీలవుతుంది. ప్రేమతోనే దైవతత్వాన్ని తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు స్వామి. దానికి స్వామి నాస్తి మహాభాగ కలికాల సంయుగం స్వర్ణాంచింతనాదేవ ప్రాప్తాయి పరమాగతి. నాస్తి అంటే ఓ అర్జున, ఏది శాశ్వతం కాదు. ఈ కలికాల సమయయుగంలో ఈ దైవ స్మరణ మాత్రమే మనకి పరమగతిని చేరుస్తుంది అని, ప్రాప్తిస్తుంది అని తెలియజేస్తున్నారు. ప్రేమ స్వరూపులారా స్వామి సంబోధన. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ప్రతి ప్రాణి కూడాను దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి నిమిత్తమై అనేక రకమైన పాటలు పడుతూ చివరికి అట్టి ఆనందం అందుకోలేక నిరాశా నిస్పృహలకు గురి అయి జీవితం వ్యర్థం చేసే స్థితికి దిగజారిపోవట మానవులు ఎందుకు ప్రత్యేక అనుభూతిగా తోచుతున్నది. అంటే ఈ ప్రమాణం అంతా కూడా దీనికి దిగజారిపోవడం స్వామి తెలియజేస్తున్నారు. సుఖప్రాప్తి, ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి కోసమై పశుపక్షి మృగాదులు కూడా పరితపిస్తున్న సమయమందు మానవుని గురించి ప్రత్యేకంగా జంతువునాం నరజన్మ దుర్లభం అని వర్ణించడం నుండి ఏమాత్రమూ సత్యము గోచరించడం లేదు. పశుపక్షాదులు కూడా ఇవన్నీ చేస్తున్నాయి కదా, మరి జంతువునాం నరజన్మ, జీవులన్నింటికి నరజన్మ దుర్లభం అని చెప్పడానికి ఏమాత్రం ఇందులో సత్యం కనబట్టలేదన్నారు స్వామి. మానవ జన్మ దుర్లభమైన జన్మ అనేది చెప్పటకంటే వింతైన విషయం మానవత్వం మరింత ఉత్కృష్టమైనది కూడా చెబుతూ వస్తున్నారు. మానవుడు త్రిమూర్తి స్వరూపము ఏమాత్రము గుర్తించలేరు. త్రిమూర్తి స్వరూపుడైన భగవంతుడు ఈ జగత్తులో అవతరించుటకు
ధర్మముని ఆధారం చేసుకోవడం చేత ఈ ధర్మము కూడాను మూర్ఖులు గుర్తించలేరు. ఈ మూర్ఖులు పవిత్రమైన జీవితమును ఏ విధముగా వ్యర్థం చేసుకుంటున్నారంటే అని స్వామి చెప్తున్నారు. ఉత్కృష్టం అంటున్నాం, మరి ఇదంతా త్రిమూర్తి స్వరూపుడైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా మరి ధర్మాన్ని ఆధారం చేసుకోలేక మనమంతా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాము. ఎలా ఉన్నారంటే స్వామి చెప్తున్నారు, దుర్బుద్ధులు తలనున్న చూరు వినిచెవులున్న పొంచి చూడు కనులున్న పంచల విను మనసున్న వంచన గుణ చిత్తమన్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగని న్యాయం ఇంకా బ్రతకదన్నా. తలో దుర్బుద్ధులు పెట్టుకుని చెడ్డ మాటలు వింటూ చెవులుండి పొంచి పొంచి చూసే కళ్ళు, పక్క వాళ్ళు ఏం జరుగుతుందో చూసే కళ్ళు ఉండి, మరి పక్క వాళ్ళ విషయాలు వినాలి అనే మనసులో ఉండి, మరి మోసం చేసే చిత్తం ఉండి వంచే పలుకులు ఉన్నాయి. ఈ వికృత రూపాలన్నీ చూస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది అని స్వామి ఇందులో తెలియజేస్తున్నాడు. ఇటువంటి ధర్మస్వరూపమైన న్యాయమును మన దృష్టులు, వాక్కులు, మన యొక్క శ్రవణము, మన యొక్క బుద్ధులు, మన యొక్క మనస్సు, చర్యలు అన్నీ కలిసి దూరం చేసే ప్రవర్తనకు తోడ్పడుతున్నాయి. ఇట్టి గుణము ఏ ప్రారంధము ద్వారా, ఇట్టి బాధలు అనుభవించడం ద్వారా సంక్రమిస్తున్నాయి, లేక భగవత్ సంకల్పం ఇటువంటి దుర్బుద్ధులు కలిగిస్తున్నదా అనే సందేహం కొంతమందికి కలగవచ్చును. చెడంతా మనలోనే పెట్టుకుని ఇది ఎలా వచ్చింది, మన ప్రారంభం ద్వారా వచ్చిందా లేకపోతే భగవంతుడి సందేహమా అని కొంతమందికి కలగవచ్చు. కానీ సాధారణంగా మానవులకు వారి వారి ప్రారంభం అనుసరించి వారి యొక్క సంకల్పములు, అభ్యాసములు పురస్కరించుకుని ఇట్టి దుష్ప్రభావములన్నీ మనస్సునందు చెలరేగుతున్నాయి. కనుక మన మానవుడికి మన కర్మ ద్వారా తెచ్చుకున్న సంకల్పాలు, ఈ అలవాట్లన్నీ కూడా పురస్కరించుకుని ఇటువంటి దుష్ప్రభావాలన్నీ మనలో చెలరేగుతున్నాయని స్వామి చెప్తున్నారు. చెడ్డ చింత చేసి చేసి గుడ్డి ఆటలాడి ఆడి ఊడిపడే దేహానికి బోటకపు ఆటలాడి ప్రారబ్ధము తీయదగనే కపట వేషాలు విడనాడి పుణ్య పాపములతో కూడి మరణింతూ కిలాడి అని సంబోధించారు మనసుని స్వామి. చెడ్డ ఆలోచన చేసి కళ్ళు అంటే కళ్ళు ఉన్నా కూడా ఎవరు చూడట్లేదని రకరకాల ఆటలాడుతూ అశాశ్వతమైన ఊడిపడిపోయే ఈ దేహానికి ఒక బోటకమైన వేషం వేసి దాంతో ఆటలాడి వచ్చిన పని అయిపోగానే ఈ కపట వేషం విడనాడి, కపట వేషం అంటే ఉన్నవాళ్ళు పైకి వేసుకునే వేషం. పూర్వం కపట వేషాలు వేసుకునేవారు, ఒకే మనిషి రకరకాల వేషాలు వచ్చేవారు. ఈ దేహం కూడా కపట వేషం లాంటిది. దాన్ని వదిలేసిన తర్వాత పుణ్య పాపములతో కూడి మరణింతువు. అయితే ఈ వేషాలు ఇవన్నీ వదిలిపెట్టేస్తాం. ఏ తలంపులతో అయితే మనం జీవితాన్ని సాగిస్తున్నామో, పుణ్యంతో చేస్తే పుణ్యంతో, పాపం చేస్తే పాపంతో కూడి మరణిస్తాం. కాబట్టి మళ్ళీ ఆ ప్రారంభమే మనకి తిరిగి వస్తుంది అని ఇందులో స్వామి అంతా కూడా చెడు గురించి, మరి చెడ్డ బుద్ధుల గురించి తెలియజేస్తున్నారు. ఇవి జన్మాంతరమునందు చేసుకున్నటువంటి పాపఫలితమని స్పష్టమవుతున్నది. అయితే పూర్వజన్మ ఫలమును చాలా మంది విశ్వసించడం లేదు. ఇవన్నీ కూడా మనం గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితం అని తెలుస్తోంది. అయితే చాలా మంది ఈ పూర్వజన్మ అనేది ఉందా అని నమ్మట్లేదు. దానికి స్వామి చెప్తున్నారు, కర్త కర్మ రెండూ తానే అయినప్పుడు ఇక ప్రత్యేకించి పదార్థం ఏదీ లేదు. చేసేది మనిషే, చేసే పని ఆ మనిషే చేస్తున్నాడు. ఇంక వేరే ఎవరున్నారు దీనికి? భారతీయ సంస్కృతి ఏందో ప్రత్యేకించి పునర్జన్మమని, కర్మఫలమని, అవతారతత్వమని ఈ మూడింటిని ప్రత్యేకంగా విశ్వసిస్తూ ఉంటారు. మన సంస్కృతిలో ఈ కర్మ సిద్ధాంతం, ఈ పూర్వజన్మ సిద్ధాంతం, ఇవన్నీ కూడా మనం అవతారతత్వాన్ని కూడా మనం నమ్ముతాం భారతీయ సంస్కృతిలో. ఈ మూడింటిని ఆధారం చేసుకోవడం వల్లే మానవుడు కొంత ఉత్సాహపూరితమైన ప్రయత్నం సలిపి తన జన్మను సార్థకముగా ఎంచుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నాడు. మనం భారతీయ సంస్కృతిలో ఇవి తెలుసుకుంటున్నాం కాబట్టి, ఈ విధంగా మనం ఈ పదంలో నడుస్తున్నాం కాబట్టి ప్రయత్నమైనా చేస్తున్నాం. అసలు ఈ జన్మ సార్థకత ఏంటని ఇవి ఏమాత్రము తన స్వరూపాన్ని నిరూపణ చేసే ఫలితమును అందించలేదు. అవన్నీ కేవలం మార్గాలే, ఫలితాన్ని ఇవ్వ. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు స్వామి. ఎవరైనా ఒక వ్యక్తి తనకు కావలసిన కొన్ని పదార్థముల కొరకు ఒక రూములో వెతుకుతూ ఉంటాడు. తనకు అన్ని పదార్థములు కూడా కనిపిస్తాయి, కానీ
కనిపించని పదార్థం ఒకటి ఉంది. ఇక్కడ పదార్థములు అంటే వస్తువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా ఒకటి. అన్నీ కూడా అన్ని పదార్థాలే. మనం కూడా పదార్థమే. అందులో కనిపించని పదార్థం ఒకటి ఉంది ఆ రూమ్‌లో. అది ఏమిటంటే పదార్థములు వెతుకుతున్న వ్యక్తే. అన్నీ వెతుకుతాం గానీ మనం అక్కడ మనం కనపడం. అతడే తనకు తానుగా కనిపించడు. పదార్థముల పైన దృష్టి పెట్టడం చేత తన స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. అంటే దృష్టి అంతా కూడా ఎదుటి వైపు ఉంది కాబట్టి తను ఎవరు అనేది తను మర్చిపోతున్నారని స్వామి చెప్తున్నారు. ఈ వ్యక్తి శక్తి స్వరూపమైన ఈ జగత్తునందు ఉద్భవించి ప్రకృతి అనే గృహమునందు సుఖము, సంతోషము, ఆనందము అనే వస్తువులను వెతుకుతూ తన స్వరూపాన్ని తాను మర్చిపోవడం చేత అంధకారంలో ములుగుతున్నారు. తాను దుఃఖములో ఉంటున్నానని, ఆనందంలో ఉంటున్నానని, తాను కొన్ని సాధిస్తున్నానని, లేక పుట్టడం, పెరగడం, నశించడం అనే చక్ర భ్రమంలో మునిగి తన్ను తాను మర్చిపోతున్నానని, ఈ కారణం చేత తాను పుట్టడం, పెరగడం, నశించడం, ఆనందించడం, దుఃఖపడం అనే వాటికి బలం ఇస్తున్నాడు. కనుక అవి దృశ్యములైనాయి. తాను ద్రష్ట అయినాడు. అంటే ఇది శక్తివంతమైన ఈ జగత్తులో ఈ ప్రకృతి అనే గృహంలో ఈ కంటికి కనిపించే సుఖాలు, సంతోషాలు, ఆనందాన్ని అని వస్తువుల్ని వెతుకుతున్నాం తప్ప అసలు మనం ఎందుకు వచ్చామో మన స్వస్వరూపం ఏమిటి అని మనం తెలుసుకోలేకపోతున్నాము అని ఇందులో స్వామి చెప్తున్నారు. పుడుతున్నాం కానా పీనా సోనా అన్నట్టుగా పుట్టడం, పెరగడం, నశించడం ఇందులోనే మునిగిపోతున్నాం. కారణం అసలు వచ్చిన కారణం ఏంటో మర్చిపోతున్నాం. అందుకని ఈ పుట్టడం, పెరగడం, నశించడం, ఆనందించడం అనేది వాటి మీదే బలం ఇస్తున్నాం తప్ప అసలు అవన్నీ ఊరికే దృశ్యాలుగానే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ స్వామి చెప్తున్నారు తన పుట్టుక తాను తెలుసుకున్నాడు కనుక పుట్టుక తత్వం తాను తెలుసుకున్నాడు. తాను నిత్య సత్యమైన వాడు కనుక నన్ను నేను తెలుసుకోలేదని, నన్ను నేను తెలుసుకున్నానని కొన్ని పదములు ఉపయోగపెడుతున్నాడు అంతే. పుట్టామని తెలుస్తోంది, పెరుగుతున్నామని తెలుస్తోంది. కానీ ఇక్కడ నిత్య సత్యం మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. కానీ అది నేను తెలుసుకున్నానని కొన్ని పదములు ఉపయోగిస్తున్నాడు. తను తాను తెలుసుకున్నానని చెప్పడం లోపలే తాను అవుతున్నాడు. నేనేమిటో తెలుసు తెలుసు అనే దాంట్లోనే ఉంటున్నాడు. కానీ తనను తాను తెలుసుకోలేదని దాని లోపల కర్త తానే అవుతున్నాడు. ఈ విధంగా ఇక్కడ రెండింటి ఎందు తానే కర్తగా తానే ఉంటున్నాడు. కర్త చేసేది ఈ మానవుడి, దానికి కర్త కర్మ అన్ని కూడా మానవుడే అయినప్పుడు దీనికి ఆధారమైన వస్తువు ప్రత్యేకంగా వేరే నిర్ణయం చేసుకోవాలని ఏమన్నది అంటే మన స్వస్వరూప జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. మన లోపలే ఉన్నది ఇదంతా. నేను అనేది కర్త, తెలుసుకున్నానేది కర్మ. ఈ రెండును తానే అయినప్పుడు ఇక ప్రత్యేకించి పదార్థం వేరే ఏమున్నది? మరి ఇట్టి సత్యమును తాను గుర్తించినప్పుడే తాను ఆత్మస్వరూపుణ్ణని పూర్తిగా తెలుసుకోగలడు. ఇది నేను చేస్తున్నాను, నేను తెలుసుకున్నాను. ఆ తెలిసే నేను ఎవరు, ఆ చేసే నేను ఎవరు అంటే మనలో ఉన్న ఆత్మ మన చేత చేయిస్తోంది, ఆ దివ్య ప్రకాశమే మన చేత చేయిస్తోంది అని ఆ రెండు నేనే అని తెలుసుకుంటే ఇంక వేరే భగవతత్వం అనేది ఎక్కడా లేదు, ఎక్కడ వెతికినా దొరకదు. ఇటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే ఆత్మస్వరూపుని, మనలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నామని స్వామి చెప్తున్నారు. ఇది గుర్తించనంత వరకు తాను గురువని, తాను మరొకరికి శిష్యుడని ఈ రకమైన వ్యవస్థలకు తన జీవితము అంకితం చేస్తూ ఉంటాడు. ఇటు అన్వేషణ సలిపే విషయమునందు 3 రకములైన మార్గములు ఉన్నవి. ఈ విషయం మనం తెలుసుకోలేక గురువులని, శిష్యుడు అని, అక్కడ నేర్చుకోవాలని, ఇక్కడ నేర్చుకోవాలని అని వెతకడం ప్రారంభిస్తున్నాం. అసలు నిజంగా తెలుసుకుంటే మన దేహాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకుని దానికి ప్రశ్న వేసుకుంటే మనమే తెలుసుకోగలుగుతాము. దీనికి స్వామి 3 మార్గాలు చెప్తున్నారు. ఒకటి, ఇతరుల్లోని మంచిని మనించి తన చెడ్డను దూరం చేసుకుని మంచిని పెంచుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గము. ఇతరులోని మంచిని మనించి అంటే గుర్తించి అది మనం ఆచరించాలి కూడా. మనలో ఉన్న చెడుని దూరం చేసుకోవాలి, మంచిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల్లో మంచిని చూడాలి, మనలో ఉన్న చెడ్డను దూరం చేసుకోవాలి, మనలో మంచిని పెంచుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గం అని స్వామి తెలియజేస్తున్నారు. ఇందులో మళ్ళీ 3 రకాలు చెప్తున్నారు స్వామి. ఒకటి వాదన అంటారు, రెండవది జల్పం అంటే వ్యర్థ ప్రసంగాలు అంటారు, మూడవది తర్కము అంటారు. ఈ మూడింటిలో కూడా మళ్ళీ 3 రకాలు. ఒకటి వాదించడము, 2 వ్యర్థ ప్రసంగాలు చేయడము, మూడవది తర్కించడం. ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే సామాన్యమైన మానవులు ఒకరికొకరు
ఏదైనా విషయాన్ని విశ్లేషణ జరుగుతున్నప్పుడు సమయమందు వారు తర్కిస్తున్నారని, వారు దీనికి విరుద్ధమైన వారుగా విశ్వసిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. ఈ సామర్థ్యం దూరం నెట్టి విషయములు తెలుసుకునే వాంఛతో ఈ విషయం కొంతవరకు తర్కించి తద్వారా తన యొక్క సత్యము నిరూపణమే నిమిత్తమే కొన్ని వాదనలు చెబుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా వాదన చేసేప్పుడు వీళ్ళు ఏదో వాదన చేస్తున్నారు, వితండవాదం చేస్తున్నారు అనకుండా దాన్ని ఒక్కసారి మనం ఆలోచించి దాంట్లో ఉన్న మంచి విషయాల్ని మనం ఈ వాదన ద్వారా తెలుసుకోవాలి. అంటే వాదన అంటే అక్కర్లేని వాదన కాకుండా భగవతత్వమైన వాదనలో ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్నప్పుడు వారు చేస్తున్న దాంట్లో ఏది మంచి ఉంది ఏది అనేది మనం తెలుసుకోవాలి. అది వాదన అంటే ఇక్కడ అక్కర్లేని వాదన కాదు. ఇది ఈ సత్య నిరూపణమే ఈ సత్య నిరూపణ నిమిత్తమే కొన్ని వాదాలు సలుపుతూ ఉంటారు. అలాంటి పదములను వాదము అనవచ్చునే కానీ అది కేవలం సత్యాన్వేషణ సలిపే సత్యమే కానీ అది కొన్ని రకములైన విరుద్ధమైన భావము కాదు. దాన్నే వాదన అంటారు. మన ఇక్కడ వాదన అంటే ఏదో ఒకళ్ళు వాదించుకుంటున్నారు అన్నారు, అది వాదన కాదు. అసలు ఆ విషయంలో ఎంత సత్యం ఉన్నదని గ్రహించేదే ఇది వాదన అంటారు అని స్వామి చెప్తున్నారు. రెండవది జల్పము. అంటే తన మాటను తాను దక్కించుకోవాలి. ఇతరుల మాటను ఖండించే నిమిత్తమే తాను ఎంతవరకైనా పాటుపడి ఇతరుల అభిప్రాయాలను ఖండించి తన మాటను నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం. రెండవది అక్కర్లేని ప్రసంగాలు అనమాట. అంటే అక్కర్లేని ప్రసంగాలు చేసి దాని చుట్టూ నేను తిరుగుతూ అసలు అందులో విషయం తెలియకుండా ఇతర వాళ్ళ మాటలను ఖండిస్తూ ఎంతవరకైనా ఆ యుద్ధ ప్రసంగం జరుగుతూనే ఉంటుంది. కానీ అటువంటిది ఖండించి ఆ మాటను నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం. ఇంకా తర్కం అంటే చెప్తున్నారు స్వామి. చాలా మంది వేదాంత సంబంధమైన విషయంలో వాదోపవాదములు సల్పి పరిశోధన చేసి తద్వారా అందుకున్న సుధానిధిని ఆధ్యాత్మిక విద్య అని బోధిస్తూ ఉంటారు. చాలా మంది శాస్త్రాలు చదువుతారు, మరి అన్ని వింటాం, అన్ని చేస్తాం, కానీ దాని మీద చర్చలు జరిపి వాదోపవాదాలు చేసి ఆ అమృతాన్ని ఒక ఆధ్యాత్మిక విద్యని మనకు తెలియజేస్తుంటారు. కానీ అది ఆచరణలో అట్టి పవిత్రమైన అర్థం తర్కములో రాదు. ఈ తర్కించే వాళ్ళు ఏంటంటే ఆచరణ ఉండదు. చెప్పడం, చదవడం, పఠనం చేయడం, దాన్ని వినడం, అది ఆధ్యాత్మిక విద్య మనకి అందించడం. కానీ అది ఆచరణలో ఉండాలి. అది ఆచరణలో అసలు ఆ తర్కం రాదు. నిజంగా ఆచరిస్తే ఈ తర్కం అనేది రాదు. ఎదుటివారి మంచి చెడ్డల్ని ఏమాత్రము గుర్తించక తాను చెప్పినటువంటిదే సత్యమని, తాను భావించిందే సరియేదని తను పట్టును వదలక ఇతరుల సత్యమని ఏమాత్రము గుర్తించక మూర్ఖ మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇంకా ఈ తర్కవాదులు మరీ కష్టం. వాదన అంటే ఇంకా పర్వాలేదు, పెద్ద ప్రసంగాల్లో కొన్నైనా మంచి మాటలు ఉంటాయి. ఇంకా ఈ తర్కం చేసేవాళ్ళు అంటే పదే పదే దాన్ని తర్కిస్తూ అదే ఆధ్యాత్మిక వీళ్ళు ఆచరణ మాత్రం చేయరు. కాబట్టి వాళ్ళు చెప్పిందే శాస్త్రం, తాను పట్టిన కుందేటికి మూడే కొమ్ములని చెప్తారు. వాళ్ళు మూర్ఖులు అంటున్నారు. స్వామి మూర్ఖ మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు అంటున్నారు. నిన్నే మనం చెప్పుకున్నాం మూర్ఖ మార్గం అంటే ఏ విధంగా ఉంటుందో. మరి తివిరి ఇసుమన తేయడము తీయవచ్చు, తవిరి మృగతృష్ణ నీరు తాగవచ్చు, చేరి కోరి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. మూర్ఖులంటే వాళ్ళని ఇంక మనం అసలు వాళ్ళని నచ్చ చెప్పలేము అనమాట. అందులో ప్రవేశిస్తారని దీన్నే తర్కం అంటూ ఉంటారు. ఈనాడు లోకంలో వాదము కానీ జల్పము కానీ అంటే అర్థ ప్రసంగం కానీ లేక కేవలము తర్కమే తన జీవిత వృత్తిగా భావించుకొని భగవతత్వం మొదలుకొని లౌకికమైన సామాన్యమైన వస్తువుల వరకు కూడాను తర్కములోనే జీవితం వ్యర్థం చేస్తున్నారు. ఇంకా అక్కర్లేని వాటికి సామాన్యమైన వాటి కోసం ఇలా వితన్నవాదంతో జీవితాన్ని కాలాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. ఇంతకీ స్వామి చెప్పేది ఏమిటంటే ఇతరులని మంచి తాను చూచి తన చెడ్డను దూరం చేసుకొని మంచిని పెంచుకునే ప్రయత్నమే సరి అయిన ఆధ్యాత్మిక మార్గము. ఈ వాదాలు కానీ జల్పాలు కానీ తర్కాలు కానీ ఏమీ అక్కర్లేదండి. మంచి చెడు తెలుసుకుంటే చాలు. తెలుసుకుని చెడ్డను వదిలిపెట్టి మంచి మార్గంలో మనం ప్రయాణం చేస్తే అదే సరి అయిన ఆధ్యాత్మిక మార్గం అంటున్నారు స్వామి. అయితే ఇటు ఆధ్యాత్మిక మార్గం అందు మేము భక్తులమని, సాధకులమని, శిష్టులమని అనేక రకమైన బిరుదులు తగిలించుకొని గొప్ప గొప్ప మాటలు పలుకుతూ దానికి తగ్గ నడతలు మాత్రం నడవకుండా పోవడం చేత దీనిని తర్కములోనే చేర్చుకోవాల్సి వస్తుంది.
అయితే ఇక్కడ స్వామి చెప్తున్నారు, నేను చాలా భక్తుడిని, నేను చాలా సాధనలు చేస్తున్నాను, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు ఈ దైవ చింతనలోనే ఉంటున్నాను, నేను చాలా అన్నీ తెలుసుకుని గొప్ప ఘనపాటిని అనే రకమైన మనం బిరుదుల దగ్గర నేను భక్తుడిని అంటున్నారు, సాధకులు అంటున్నారు. నిజంగా ఎంతమంది సాధకులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, భగవంతుడికే తెలుసు, స్వామికే తెలుసు. కానీ మాటలైతే మనం చక్కగా చెప్తాం, ఇలా విని చదివి చక్కగా చెప్తాం. దానికి తగ్గ నడతను మాత్రం నడవకుండా పోవడం చేత ఇది కూడా తర్కంలో చేరిపోతున్నాం మనం అంతా కూడా అని స్వామి చెప్తున్నారండి. నిజంగా లోకంలో ఇంతమంది ఆస్తికవాదులు, ఇలాంటి భగవత్ప్రీతికరమైన వ్యక్తులే ఉంటే భారతదేశానికి ఇటు స్థితి వచ్చి ఉండేది కాదు కదా. నిజంగా అంతే కదా. నిజంగా అంతా భక్తులే ఉంటే ఈ రోజు ఎంతో సంస్కృతికమైన మన భారతదేశం ఇంకా 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 ఎంతో ఉన్నత స్థితిలో ఉండేది. వీరిలో ఒక్కడైనా గమ్యం చేరునా అనేది సందేహించవలసిన విషయం. ఎంత అంటే ఎటువంటి స్థితిలో ఉందో స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. అసలు ఒక్కళ్ళైనా తన నిజ రూపాన్ని, తన తత్వాన్ని తెలుసుకుంటారా అనేది స్వామికి సందేహం వచ్చింది. చాలా మంది గొప్ప కొరకు, పేరు ప్రతిష్టల కొరకు ఇటువంటి ఆధ్యాత్మిక సభల్లో పాల్గొంటారు. చివరికి వీరిలో ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే విజయాన్ని పొందుతారు, కానీ వచ్చిన వారందరూ పొందలేరు. నిజంగానే చక్కగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక సభకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ చక్కగా మనం గొప్పగా మనం బిజినెస్ మ్యాగ్నెట్ ఓ పేరు ప్రతిష్ట గల వాళ్ళు వచ్చి వాళ్ళకి ముందు చైర్స్ వేస్తారు. ఈ జనాలంతా వాళ్ళనే చూస్తారు. అయ్యో ఎమ్మెల్యే గారు వచ్చారో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళకే చూస్తారు తప్ప అక్కడ చెప్పే వాళ్ళ మీద కానీ, చెప్పే ప్రసంగం మీద కానీ దృష్టి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారండి అని చెప్తున్నారు స్వామి. అబ్బో, అదే రాత్రంతా రామాయణం విని రావడం సీత ఏమవుతుంది అని సామెత ఉంది కదా, అలాగనమాట. సర్వసాధనలు సర్వేశ్వరుని చెందే మార్గములే. మనం చేసే సాధనా మార్గాలన్నీ కూడా ఆ భగవంతుని చెందే మార్గములే అని స్వామి తర్వాత చెప్తున్నారు. సర్వ సాధనలు సర్వేశ్వరుని చెందే మార్గములే. మనము చేరుదమా లేదా అనే సందేహం చోటి ఒక్కర్లేదు. ఏ మార్గం ద్వారా వెళ్ళినా వెళ్ళేది గమ్యం ఒకటే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ సందు ద్వారా వెళ్ళినా అదే విధంగా చేసే సాధనలన్నీ కూడా వాళ్ళు ఉన్న దివ్యత్వాన్ని చేరుకునేవి కాబట్టి ఏ సందేహానికి చోటి వెక్కలేదని చెప్తున్నారు స్వామి. హృదయపూర్వకమైన విశ్వాసం బలపరుచుకుని హృదయపూర్వకంగా భగవంతుని ఆశించినప్పుడు ఈ రెండు మార్గములే దైవ సన్నిధినికి మనకు అందిస్తాయి. ఇంక ఏ మార్గాలు అక్కర్లేదు. భగవంతుని మీద హృదయపూర్వకంగా అచంచలమైన విశ్వాసాన్ని మనం బలంగా స్థిరపరచుకుని మనం హృదయపూర్వకంగా నాలుగు చివరి నుంచి కాకుండా, మనస్సులోంచి కాకుండా, హృదయాంతరాలలోంచి భగవంతుని కనుక మనం కోరుకున్నట్లయితే ఈ రెండు మార్గాలే మన దైవం అనే పెన్నిధిని మనకి అందిస్తాయి. అప్పుడే ఆ దైవం మనలో హృదయంలో తిష్ట వేసి పొందుతాడు అనమాట. ప్రతి మానవుడు కూడాను కొన్ని కష్టములతోనో, బాధలతోనో, ఇష్టములతోనో, ఇంకా అనేక రకములైన వాటితో దైవ సన్నిధికి చేరుతూ ఉంటారు. నిజంగా కూడా కష్టం వచ్చినప్పుడే దేవుడు కనపడతాడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. లేకపోతే చాలా ఇష్టం, అది స్వామి అంటే ఇష్టం, దాంతో అనేక రకమైన వాటితో భగవంతుడి దగ్గరికి రకరకాల భావాలతోటి, రకరకాల బాధలతోటి భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. ఇక్కడికి స్వామి ఆ ఉపన్యాసం చెప్పి ప్రశాంతి నిలయంలో చెప్తున్నారు స్వామి. ఇక్కడికి వేలాది మంది వచ్చారంటే స్వామిని చూడాలని కొందరు స్వామి చెప్తున్నారండి. స్వామిని చూడాలని కొంతమంది, గమ్యమును చేరే మార్గము తెలుసుకోవాలని కొంతమంది, బాధలు తీర్చుకోవాలని కొంతమంది, అనేక మంది అనేక రకములైన వాంఛలతో రావచ్చు. నిజంగా అలాగే రకరకాలుగా వెళ్తూ ఉంటాం. ఇందులో తప్పులేదు. భగవంతుడి దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళినా వెళ్తున్నది భగవంతుడి దగ్గరికి. అయితే ఇందులో తప్పు లేదంటున్నారు స్వామి. ఎన్ని కోరికలతో వచ్చినప్పటికీ మన లక్ష్యము దైవం నుండి మాత్రం వేరు కాకుండా చూసుకునే బాధ్యత సాధకులపై ఆధారపడి ఉన్నది. ఏ రకంగా వెళ్ళినా, ఎలా వెళ్ళినా మన లక్ష్యం ఏమిటి? దైవత్వాన్ని తెలుసుకోవడము, దైవ పెన్నిధిని పొందడమే. అది ఎవరి మీద ఆధారపడిందంటే ఈ సాధకులం అని చెప్పుకునే మన మీద ఆధారపడి ఉంటుంది అని స్వామి చెప్తున్నారు. వాంఛల యొక్క అంతరార్థము చక్కగా గుర్తించామంటే మనం సుఖపడాలని, దుఃఖము దూరం ఇక్కడ ముఖ్యమైన విషయము. అదే ఈ మన భారతదేశం మందు అందరికీ తెలిసిన విషయమే. మనం సుఖపడాలని, దుఃఖం దూరం చేసుకోవాలని ప్రతి వాళ్ళకి ఉండే ముఖ్యమైన విషయము.
ఇది మన భారతదేశంలో అందరికీ తెలిసిన విషయం స్వామి చెప్తూ ఎలాంటిదంటే ఇది ధాన్యం కురుస్తున్నప్పుడు ఒకటి అని మాత్రం మనం ఎంచము. లాభం 2 అంటాము. 2, 3, 4, 5, 6 తర్వాత 7 అనం. 6 1 అంటారు. నిజమే కదండి. పూర్వం ధాన్యం కొలిచేవారు, లేకపోతే ఓ కొబ్బరికాయలు లెక్కేసేవారు. ఏమి లెక్కేసినా కూడా ముందు లాభంతో లెక్కేసేవారు. తర్వాత 2, 3, 4, 5 తర్వాత 7 అనేవారు కాదు. అంటే 7 అంటేనే 7 పని 6 1 అనేవారు. అదే ఆనందం. ఇక్కడ ఆనందము, అక్కడ లాభం. మొట్టమొదటేమో లాభం, 7 అంకేమో అక్కడ 6 1 అంటున్నారు. అది ఆనందము. ఎప్పుడు లాభము, ఎప్పుడు ఆనందము. అయితే ఈ లాభం ఎప్పుడు, ఆనందం ఎప్పుడు? దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు దుఃఖమును మాత్రం వారు ఆశించటం లేదు. నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకుంటే అసలు దుఃఖాన్ని ఆశించటం లేదు. ఎప్పుడు లాభము సుఖముని ఆశిస్తూ ఉంటారు. మనలోనున్న వాంఛలను ఆ విధమైన ప్రవర్తనలో మనం తెలుపుతున్నాము. అనగా హృదయమునందు దుఃఖమును తాను ఏమాత్రము ఆశించట్లేదు. ఎప్పుడు సుఖం కావాలి, సంతోషం కావాలని అనుకుంటున్నాం, కానీ కష్టం కావాలని ఎవరు ఆశించం కదా. కానీ నిజంగా అది ఆశించినప్పుడే, ఆ కష్టం అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే ఆ దుఃఖం విలువ, సుఖం విలువ మనకు తెలుస్తాయేంటి. దుఃఖం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కాబట్టి అది కూడా మనం మనసులో ఒకసారి ఆలోచించుకోవాలి. తాను నిరంతరము నిత్య శుద్ధ నిర్మల స్వరూపమైన ఆనంద స్వరూపుడని సత్యాన్ని మనకి బోధిస్తోంది. అంటే మనము నిర్మల స్వరూపమైన ఆనంద స్వరూపమే మనం, కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నాం అంతే. మనం ఆనంద స్వరూపులమని నిత్యులమని మనకు తెలుస్తుంది. సావు అంటే కష్టంగా ఉంటుంది, చస్తారంటే భయం వేస్తుంది. 100 సంవత్సరాలు నిండిన వారు కూడా డాక్టర్ దగ్గరికి పోయి సావు రాకుండా ఇంజక్షన్ ఇవ్వమన్నారు కదా. నిజమే కదా. ఇంకా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఈ చావు అంటే భయం ఎందుకు? చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, ఈ దేహం శాశ్వతం కాదు, మరణం మన వెనకాలే ఉంది, మన ముందే ఉంది, ఇప్పుడే వస్తుందో ఇంకో నిమిషానికే వస్తుందని మాటలు చెప్తున్నాం. కానీ నిజంగా ఆలోచిస్తే చచ్చిపోతామేమో అని భయం. దగ్గరగా 100 ఏళ్ళు వస్తున్న వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళి ఆ ఇంజక్షన్ తీసుకుని లక్షలు కూడా పిల్లల చేత ఖర్చు పెట్టిస్తున్నారు. ఇది అనవసరమని నా ఉద్దేశం. ఈ రకంగా చూస్తే సావుని ఎవరు ఇష్టపడరు. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది మన వెనకాలే ఉంది. ఇష్టపడకుండా ఉన్నంత మాత్రాన్ని సావు రాకుండా ఉంటుందా? ఉండదు కదా. మనం చేసే ప్రతి అడుగు కూడా శ్మశానం దగ్గరగా పెడుతున్నది. అంటే మనకి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ, ఒక్కొక్క రోజు పుట్టినరోజు జరిగే కొద్దీ మనము మరణానికి దగ్గరగా పెడుతున్నాము. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టే స్థితికి వెళుతున్నామని మాత్రం తెలుసుకున్నట్టయితే మనకు ఆనందమే. లేదు నేను వెళ్ళిపోతున్నాను అనే అహంకారంతో అయితే అది బాధ అనమాట. మనం చేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు సెకండు మృత్యు వైపే పెడుతున్నది. ఒక్క సెకండ్, ప్రతి సెకండ్ ఇంకో సెకండ్ ఎలా ఉంటుందో తెలియదు. మృత్యువుని సమీపుడవుతున్నప్పటికీ మనలో ఉన్న సత్యస్వరూపుడు నీవు నిత్యుడవు, నీవు నిత్యుడు, భయపడకు అని సత్యాన్ని మనకి బోధిస్తున్నాడు. ఎవరంటే లోపల బోధించేది? నాలో ఉన్న నీవు నిత్యుడి, నీలో ఉన్న ఆత్మ నిత్య సత్యమైంది, దానికి మరణం లేదు. అది వేరే దేహాన్ని ధరిస్తుంది తప్ప మనం వదిలిపెట్టే దేహం మాత్రమే. మనం గతం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు ఉంటాం. అలాగే అవతారాలు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అది నిజం తెలుసుకోవాలి. సుఖ సంతోషాల ద్వారా మనం సత్యతత్వం అని గుర్తించుకొనలేము. అంతర్దృష్టిగా మనం మార్చుకున్నప్పుడే మన సత్యస్వరూపం మనం గుర్తించగలమే. కానీ బాహ్య ప్రపంచమునందు ఈ రకమైన సాధనల ద్వారా, సంగముల ద్వారా మన సత్యమును గుర్తించుకుందామంటే అసాధ్యం. కారణం ఏమనగా కొన్ని సాధనల ద్వారా విషయము తెలుసుకొని తదుపరి తన సాధన తానే గావించవలసిన పరిస్థితి, కానీ బయట నుండి మరొకరు అందించే పదార్థం కాదు. ఈ సత్యాన్వేషణ అనేది ఎవరి దగ్గర కొనుక్కుంటేనో ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఈ సత్యాన్వేషణ మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే బాధ్యత ఎవరికి వాళ్ళే వినడం ద్వారా, ఈ సాధన ద్వారా తెలుసుకోవాలని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. తర్వాత అంశము త్యాగం వలనే మన జీవితం సంక్షేమంగా ఉంటున్నది. ఈ భోగభాగ్యములంతయు కూడాను కట్టకడపటికి అనిత్యము, అశాశ్వతము అనే సత్యము బోధించే నిమిత్తమై కామిగాక మోక్షకామి గాడని ఈ లోకమున ఆశించి సత్యమును తాను తెలుసుకొని సత్యస్వరూపుడు ఎక్కడ ఉన్నది విచారణ కలిపి తద్వారా సత్సంగంలో ప్రవేశించడానికి
ఒక ఆదర్శంగా కనిపిస్తున్నది. ఈ భోగభాగ్యాలంతా కూడా చివరికి అశాశ్వతం అనే సత్యాన్ని బోధించడానికి మనం ఇది తెలుసుకోవాలంటే మనం కర్మ చెయ్యాలి. కర్మ చేసినప్పుడే మనం మోక్షం వస్తుంది. అదే కర్మ చేయని వాడు మోక్షగామి కాలేడు. పని చేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది. చేయకుండా ఆ పని యొక్క ఆ దాని ఎండు తెలియాలంటే తెలియదు కదా. కాబట్టి కామి కాక మోక్షగామి కాడు. పని చేస్తేనే ఆ సాధన చేస్తేనే ఆ మోక్షం అనేది తెలిసి దానికి అవే ప్రయాణం చేస్తాము. ఈ సత్యం తాను తెలుసుకొని మరి విచారణ చదివి సత్సంగంలో ప్రవేశించడానికి ఒక ఆదర్శం. ఉపనిషత్తులు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికే అమృతతో మానసు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? మన సిరి సంపదలు కానీ భోగభాగ్యాలు కానీ అనేక రకములైన వస్తువాహనాదులు కానీ మనకు అమృతత్వం అందించవు. ఎన్నిసార్లు చెప్తున్నారో ఈ మాట మనం ఇంచుమించుగా సుమారు 4 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ మాట వింటూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ ఇంకా ఆశిస్తూనే ఉంటున్నామేమో అనిపిస్తున్నది. ఇవేమి కూడా అశాశ్వతము. ఇవి మనకి మృతతత్వం నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళవు. అంటే మనం దైవ సాన్నిధ్యానికి చేరనివ్వలేవు. త్యాగంలోనే మనకి అమృతత్వం ప్రాప్తిస్తుంది అని బోధిస్తున్నాయి. ఉదాహరణకి స్వామి చెప్తున్నారండి, ఇక్కడ త్యాగం అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందరో ఎవరో మరి మహారాజుల గురించి మనం త్యాగం గురించి చెప్తాం. కానీ మన దేహాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ త్యాగం అనేది మన దేహంలోనే ఉన్నది. ఈ త్యాగానికి మన దేహంలోనే ఇంద్రియాలను ఏర్పాటు చేశారు. ఎలా చెప్తున్నారంటే స్వామి, ప్రతి ఒక్కరూ కూడా గాలిని తీసుకుంటున్నాడు. తీసుకున్న గాలిని తిరిగి కొన్ని క్షణంలోనే బయటకు వదలకపోతే మనం జీవించలేము. చూడండి, మన ఎంత ఈ సృష్టిలో ఈ జీవితంలో మన లోపలే అన్ని కూడా ప్యూరిఫై చేసే సిస్టమ్ అంతా పెట్టేసాడు. బ్లడ్ ప్యూరిఫై చేసేది. మనం ఈ పొల్యూషన్ తో కూడా గాలి పీల్చుకుంటున్నాము. దాని ఊపిరితిత్తులు శుద్ధి చేస్తున్నాయి, చెడుని బయటకు వదులుతున్నాయి. వాటికి ఎవరు చెప్పారు? చెప్పలేదే. అది త్యాగం చేస్తున్నాయి కదా, అంత శ్రమ పడి త్యాగం చేస్తున్నాయి కదా మన లోపల లంగ్స్, అది బయటకు వదిలేస్తున్నాయి కదా. దీన్నే త్యాగము. ఈ త్యాగము చేయటం వల్లనే గాలి కనుక అదే గాలి లోపల ఉందనుకోండి, అసలు మనం జీవించగలమా? లేము. ఆ లంగ్స్ సరిగ్గా ఒక్కరోజు ఇప్పుడు నేను చదివేప్పుడు ఇక నా ఊపిరి ఒక్క నిమిషం పనిచేయకపోతే నేను చదవలేను. కాబట్టి అది ఎంత త్యాగం చేస్తున్నాయి. ఈ దేహాన్ని చూసి మన దేహం లోపల వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈ త్యాగం చేయటం వల్లనే మన జీవితం సంక్షేమంగా ఉంటున్నది. అదేవిధంగా శ్వాస, మనం పీల్చిన గాలిని తిరిగి బయటికి విడిచిపెట్టకపోతే మనకు అవస్థే కదా. కొంచెం సేపు ముక్కు మూసుకుంటే చూడండి ఎంత ఉక్కిరిబిక్కిరైపోతాం. ఒక్క నిమిషం ఊపిరాడకపోతే ఉక్కిరిబిక్కిరైపోతాం. సరే, శ్వాస అయిందండి. ఆహారం భుజిస్తున్నాం కదా, రోజు రకరకాల ఐటమ్స్ తోటి మంచి స్పైసీ ఫుడ్లు ఇప్పుడైతే మరీ వేస్తున్నాం ఈ ఈ గంగావల్లో పొట్టలో. మరి ఆహారం లోపలికి పెడుతున్నాం, కానీ దాన్ని ఎలా చేస్తున్నాం? ఆహారం లోపల ఆ వైశ్వారం రూపంలో జఠరాగ్ని రూపంలో అది మనకి జీర్ణం అవుతుంది. అది ఏం చేస్తుంది చూడండి, ఆ జీర్ణాశయం చేసే శక్తి చూడండి. అది శుభ్రంగా మంచినంతా రక్తంలోకి పెడుతుంది, చెడుని బయటికి వదిలేస్తుంది. మనం వదులుతాం, మనకి తెలియకుండానే సిస్టమేటిక్గా ఇవన్నీ జరిగిపోతున్నాయి. భోజనం చేస్తున్నాము, మంచి రక్తం గ్రహిస్తుంది, చెడ్డ బయటకు వదిలేస్తుంది. త్యాగము చేయకపోతే మన జీవితం నశిస్తుంది. ఒక్కరోజు తిన్నది డైజెస్ట్ కాకపోతే ఆ రాత్రి అంతా పడే బాధ వర్ణనాతీతం. మొన్నే ఫంక్షన్ అయింది, ఇక్కడ అందరూ నానా బాధలు పడుతున్నారు. అబ్బాయి కనుక మన క్షేమమునకు త్యాగమే ఆధారంగా ఉంటున్నది. మన దేహమందు ఒక్కొక్క స్థానం మందు ఒక్కొక్క భాగం మందు రక్తం ఆ స్థానం వదిలి ప్రవహిస్తున్నది. ఈ శరీరం అంతా కూడా ఈ రక్తం ప్రవహిస్తోంది. అంటే ఒక్క చోట కనుక ఇది స్టాగ్నెట్ అయిపోతే, ఒకవేళ బ్రెయిన్ లో కనుక స్టక్ అయిపోయింది అనుకోండి, ఆ పెరాలసిస్లు వస్తాయి. అదే హృదయంలో స్టక్ అయిపోయింది అనుకోండి, గుండె ఆగిపోతుంది. అదే కిడ్నీస్ లో స్టక్ అయిపోయింది అనుకోండి, కిడ్నీస్ వస్తాయి. ఆ కిడ్నీస్ ఎంత చేస్తున్నాయండి? ఈ రక్తంలో ఉన్న మలినాలన్నీ బయటికి పంపిస్తున్నాయి, చర్మం పంపిస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనే ఒక్క విషయాన్ని త్యాగం ద్వారా మన ఇంద్రియాలే మనకి త్యాగాన్ని, మన దేహమే మనకి త్యాగాన్ని నేర్పుతుంది. ఈ రక్తం కనుక నిరంతరము ప్రవహించకుండా ఉంటే, ఎక్కడ ప్రవహించదో కాళ్ళకి ప్రవహించబోతే తిమ్మిరెక్కిపోతాయి, ఎక్కడ ఒక కురుపుగా తయారవుతుంది. కనుక మనం త్యాగం వల్లనే క్షేమం కలుగుతోంది. మన దేహంలో ఈ లోపల అంతర్గతంగా ఉన్నవి చేస్తున్న త్యాగం వల్లనే ఈ దేహం నిలబడుతోంది తప్ప ఎవరో వచ్చి దీన్ని నిలబెట్టట్లేదు. ఎన్ని పోగు చేసుకున్నప్పటికీ, ఎన్ని రకమైన వాంఛలు మన హృదయం చెలరేగినప్పటికీ
దైవ వాంఛలు మాత్రము త్యాగము చేయవలసింది. దైవ వాంఛలు మాత్రము త్యాగము చేయవలసిన విషయము కాదు. ఎన్నైనా వదిలిపెట్టాలి కానీ దేవుడి విషయాన్ని మాత్రం మనం త్యాగం చేసేవాడు. నేను దేవుణ్ణి కూడా ఇంక పట్టించండి, అన్ని త్యాగం చేసేస్తానండి. లాస్ట్ బ్రెత్ వరకు కొనసాగుతూనే ఉండాలి, దైవ మార్గంలో ఉండాలి. దాని వలననే ఆ జీవితానికి సర్వానందములు సర్వానుకూలములు సమకూర్చ చేస్తున్నారు. ఆత్మస్వరూపం తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడు అవుతావు. దేనిని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దానిని తెలుసుకోమని మన శృతులు బోధిస్తున్నవి. ఏదైతే తెలుసుకుంటే నువ్వు మరి అన్నీ తెలుస్తాయో మరి వేదాలు చెప్తున్నాయి అన్నమాట. కనుక ఆత్మస్వరూపము నీవు తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడు అవుతావు. బాబు ఏ గ్రంథాలు చదవక్కర్లేదు, ఈ దేహాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకుంటే మనకు అన్నీ తెలుసుకున్నవాడు అవుతాయని ఆయన అని స్వామి చెప్తున్నారు. ఈ దేహము వేరు కాదు, మనస్సు వేరు కాదు, బుద్ధి వేరు కాదు, ఇంద్రియములు వేరు కాదు, సర్వ సంబంధములు వేరు కాదు. నేను అనేది ఈ అన్నింటిలో కూడింది, ప్రత్యేకించి కాదు. ఈ నేను అనే దివ్య ప్రకాశమైన ఆత్మతత్వం ఏదైతే ఉందో ఇది ఇంద్రియాల్లోనూ ఉంది, దేహంలో అన్నింటిలోనూ ఉంది, బుద్ధిలో ఉంది, ఇంద్రియాల్లో ఉంది, శరీరం అంతా కూడా సంబంధించి ఉన్నది. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటిది కాదు అనేది మొట్టమొదటి దినము సత్యసాయి అని చెప్తూ మొట్టమొదటి దినము సత్యసాయి సంస్థల వారికి చక్కని ఉదాహరణ చెప్పాను. నాకు కారు కావాలి, నాకు టెలివిజన్ షర్ట్ కావాలి, నాకు ట్రాన్సిస్టర్ కావాలి అని అనేక రకమైన వాంఛలు పెంచుకోవడం సరికాదు. ఆ రోజుల్లో ఉండేవి కదండి టెలివిజన్ బట్టలు, ట్రాన్సిస్టర్ రేడియోలు ఇవన్నీ ఉండేవి కదా. మరి అప్పటి కాలం కాబట్టి స్వామి వీటిని ఉదాహరణగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేసాయి. ట్రాన్సిస్టర్ కోసమా నీ వాంఛపడుతున్నావు? కాదు. కారు కోసమా నీ వాంఛపడుతున్నావు? టెలివిజన్ షర్ట్ కోసమా నీ వాంఛపడుతున్నావు? ట్రాన్సిస్టరు, కారు, టెలివిజన్ షర్టు అన్నీ నీ కోసం వస్తున్నాయే కానీ వాటి కోసం కాదని నువ్వు గ్రహించు. అవన్నీ ఆ టెలివిజన్ షర్ట్ అది వేసుకోదు, కారు అది నడవదు, మన కోసమే, నీ తృప్తి కోసం నీవు ఈ వస్తువుని కోరుకుంటున్నావు నైనా, అవి శాశ్వతమైనవి కాదు అని ఓ మానవాన్ని స్వామి తెలియజేస్తున్నారు. అదే రీతిగా ప్రతి మానవుడు ప్రతి ఒక్కటి కూడాను తన తృప్తి కోసం తాను చేసుకుంటున్నాడే తప్ప ఇతర తృప్తి కోసం కాదని తెలుసుకోమంటున్నారు స్వామి. ఒక చిన్న బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ చాలా అందంగా ఉంటున్నది. ఆ బిడ్డ చిరునవ్వు నవ్వుతుంటే తల్లి ఆనందిస్తుంది. ఆ బిడ్డ తల్లి తృప్తి కోసం చేస్తుందే కానీ తన తృప్తి కోసం నవ్వలేదు. ఒక చంటి బిడ్డ నవ్వుతున్నా, ఒకళ్ళు ఎవరైనా ఆనందిస్తున్నా ఎదరవాళ్ళ తృప్తి కోసం ఆనందిస్తున్నారు తప్ప తన కోసం కాదు కదా. ఆ చంటి బిడ్డకి ఏం తెలుసు? చక్కగా నవ్వుతుంటే ఆనందం తల్లి అనుభవిస్తుంది కానీ ఆ బిడ్డ ఏం అనుభవించదు కదా. నీ ఇంట్లో బొబ్బట్లు చేసుకుని తింటున్నావంటే బొబ్బట్ల యొక్క తృప్తి కోసం నువ్వు చేసుకుంటున్నావా? ఆ బొబ్బట్ల పాపం పెనం మీద కాల్చి చేసుకుంటుంటే అవి ఏమైనా ఆనందిస్తున్నాయా? అది తిని మనం ఆనందిస్తున్నాం. నీ వాంఛ తీర్చుకోవడం కోసం మన కోరిక అది తినాలనే వాంఛను తీర్చుకోవడం కోసం చేసుకుంటున్నాం. అదేవిధంగా దైవం కావాలని ఆశించినప్పుడు దైవం కోసం కాదు, నీ కోసమే నీవు ఆశిస్తున్నావు. దైవం కోసం మనం ఏం చేయక్కర్లేదు, ఆయనకి మనం ఆశించడం ఏంటి? మన్ని ఉద్ధరించడానికి, మన్ని తరింపు చేయడానికి, మనం ఏమిటో తెలుసుకోవడానికే మనం దైవాన్ని ఆశిస్తున్నాము. దైవం కోసం ఆశించినప్పుడు దైవం నందు నేను నేను అనేది లేకుండా ఉండడం చేత ఉన్నది ఒక్కటే, రెండు కాదు. అంటే నేను వేరు, దేవుడు వేరు కాదు, నాలో దేవుడు ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ ఒక వ్యక్తిని అడుగుతాను, నీవు ఎప్పుడు వచ్చావు నాయన అని. నేను 18వ తేదీ వచ్చాను అంటాడు. ఇంకొకరు 20వ తేదీని వచ్చానంటాడు. ఇంకొకరు 23వ తేదీని వచ్చానంటాడు. ఈ జవాబులు చూస్తే తేదీలు వ్యత్యాసములుగా ఉన్నాయి కానీ ప్రతి వ్యక్తి కూడా నేను 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 అని సమాధానం ఇస్తున్నాడు. అంతే కదా. నువ్వు ఉన్నావా? నేను ఉన్నాను, నేను వెళ్ళాను, నేను వస్తున్నాను. ఈ విధంగా ఆ నేను ఏమిటి? కనుక ఆ నేను అనేదే దైవము. నేను అనేది దైవము. నేను తిన్నాను, నేను పుట్టాను అంటే పుట్టినటువంటిది ద్రష్టయే కానీ దృశ్యము కాదు. నేను కారులో వెళ్ళానంటే కారులో ఉన్నంత మాత్రాన్ని మనం కారులో పెడుతున్నాం. ఆ కారులో కూర్చున్నంత మాత్రం మనం కారు కాదు కదా. ఆ కారు వేరు, కారులో పెడుతున్నాం మనం వేరు. ఆ కారు నడిపే వేరు. కారు దేహం అనే కారు నడిపే ఆత్మ ఒకటి లోపల ఉన్నది. ఈ దేహం లాంటి కారుని ఆత్మతత్వం ప్రయాణం చేయించి మనలో దివ్యత్వాన్ని తెలుసుకొని ఈ విధంగా స్వామి ఏం చెప్పినా ఎలా చెప్పినా ఈ నేను అనే అహంకారాన్ని వదిలి
సత్యమైన నేను అని తెలుసుకోబడుతున్నారు. ఆ తెలుసుకున్నప్పుడు మనకి అంతా ఆనందమే. ఈ సుఖ దుఃఖాలతోటి పని లేదు. కాబట్టి ఈరోజు ఈ తత్వాన్ని స్వామి తెలియజేసినందుకు ఎంతో చక్కటి తత్వాన్ని, ముఖ్యంగా స్వామి ఎదటలో మంచిని గుర్తించమంటున్నారు, చెడ్డ మాటలు వినొద్దంటున్నారు, చెడు చూపులు అంటే వేరే చూపులు చూడొద్దంటున్నారు, మంచి మాటలు వినమంటున్నారు, మంచి మాటలు మననం చేసుకోమంటున్నారు, మంచిని ప్రేమని 10 మందికి పంచమంటున్నారు, వారిని నేర్చుకోమంటున్నారు, నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచమంటున్నారు. ఇవన్నీ కూడా అశాశ్వతమైన భోగభాగ్యాలకి మనం చోటు ఇవ్వకుండా అసలైన నిజమైన సత్యతత్వాన్ని తెలుసుకొని మనం ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటామో నిజమైన ఆనందం మనలోనే ఉంటుంది. ఈ త్యాగానికి ఎక్కడెక్కడో ఉదాహరణ తీసుకోవక్కర్లేదు. మన దేహమే ఒక రథం అయితే ఈ రథంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా త్యాగం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ త్యాగాన్ని మనం తెలుసుకొని ఆ దైవతత్వాన్ని పెంచుకోవాలని స్వామి ఈ రోజు సందేశంలో స్వామి నాకు అవకాశం ఇచ్చిన దానికి నాకు తెలిసింది నేను చదివి మీ ముందు ఉంచాను. ఈరోజు నాకు ఇచ్చిన అవకాశానికి, ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చిన మా సోదరులు లక్ష్మీనారాయణ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ శంకరాచార్యుల వారు ఒకటి చెప్తారండి. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త అని శంకరాచార్య వారు కూడా గీతోపదేశమే కాకుండా శంకరాచార్య వారు కూడా ఏది శాశ్వతం కాదు, ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండు, జాగ్రత్తను తెలుసుకో అన్నట్టుగా మనమంతా కూడా ఆ వే ప్రయాణం చేయాలని స్వామి ప్రార్థిస్తూ, జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశ్వర జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిప. ఇందాక మేడం చెప్పిన దాంట్లో ఈ లోపల నుంచి ఊరాలి, ఊరేది కాదు, అదొక పదం వస్తుంది అన్నమాట. లోపల నుంచి ఊరాలండి. ఎవడు కూర్తాడు, ఏం కూర్తాడు? కూరాలు కాదు. బొబ్బట్ల గురించి ప్రస్తావన వచ్చింది. మా మేడం సెకినాలు చేసింది, చాలా కష్టపడి చేసింది. మేము బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కతే బాబు. ఎందుకు మా తెలంగాణలో 2 ఫ్యామిలీస్ కలిసి యూనిటీగా చేసుకుంటారు. ఒకళ్ళ వల్ల కాదు అది, ఒకళ్ళు చుట్టాలి, ఒకళ్ళు కాలుతాలండి. అది కానీ చాలా కష్టపడి నేను కష్టపడి చేశాను, కానీ దాన్ని తినలేదు. మా మొహాన్ని పెట్టింది. ఎక్కువ మేమే తిన్నాం. కష్టపడి కూర చేస్తుంది అమ్మ, తను తినదు. ఇందాక దోశలు చట్నీ వేసింది, తినే ముందు దోశలు చాలా బాగుంది, చట్నీ బాగుందని కాస్త తెచ్చేస్తుంది. తను చేసిన దానికి ఉంటుందా లేదా ఆలోచించదు. దీన్ని 3 పదాలు చెప్పాడు మన సుధాకర్ గారు. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఎవరికోళ్ళు లెక్కేసుకోవాలి. సుఖపడుతున్నామా, సంతోషపడుతున్నామా, ఆనందపడుతున్నామా? ఐఎమ్ రిపీటింగ్. సుఖపడుతున్నామా అంటే నాకు నేను తింటే సుఖం. నేను కాస్త జైలు సరస్వతి పెట్టానుకో ఫుడ్, అది సంతోషం. ఇంకా బయట వాడికి పెట్టానుకో, నాట్ బియాండ్ ఏఎస్బి, అది ఆనందం. ఇక ఏఎస్బి మై ఫ్యామిలీ, ఈజ్ మై సిస్టర్, దట్స్ వై. నేను తినకుండా ఆడ కాస్త పెట్టానుకో, అది సంతోషం, సెకండ్ స్టేజ్. దాన్ని సిడి బాబా 3 పదాల్లో చెప్తాడు: ప్రకృతి, వికృతి, సంస్కృతి. ఏ స్టేజ్లో ఉన్నా మనం ఆలోచించుకోవాలి. ప్రకృతి అంటే మనం తింటాం, బాగానే ఉండేవు. ఎవరికి వాళ్ళు తింటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు. ఎదుటివాడు పీక్కుని తింటాం, మంది ఎదుటివాడి పెట్టడం. 3 ప్రకృతి, వికృతి, సంస్కృతి. అద్భుతంగా చెప్తారు షిరిడి బాబు. రామాయణంలో వివిధ పాత్రల్లో భాగంగా చివరికి వచ్చామండి. ఆల్మోస్ట్ 2-3 సత్సంగాలు అయిపోతాం అనుకుంటున్నాను. ఈరోజు స్వామి రామాయణంలో జనరల్ గా ఎవరు ఈ గురించి చెప్పరు. వీడు బిహైండ్ ద స్క్రీన్ రోల్. అటువంటి శ్రీమూర్తి సుమిత్ర గురించి స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం.
ఎవడు కూడా రామాయణంలో పెద్దగా ప్రస్తావన చేసే క్యారెక్టర్ కాదు సుమిత్ర. కొంతవరకు మనం తెలుసు సుమిత్ర గురించి, మళ్ళీ పునశ్చరణ చేసుకోవాల్సింది. ఈ స్వామి మాటలండి, నేను స్కిప్ చేయడానికి అవకాశం లేదు. మీరు సత్సంగాలు స్కిప్ చేసిన నేను మాత్రం చేయనండి. లేకే స్వామి మాటలు దాటాయి కదా ఎక్కడ. స్వామి మాటలు చెప్పి మీ సొంత మాటలు చెప్పండి. స్వామి స్వదస్తులతో రాసిన లెటర్ అనమాట సుమిత్ర గురించి పిల్లలకి. ఉత్తరకామేష్టి యాగం జరిగిన తర్వాత అంటే మాకు తెలుసండి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇందాక ఆవిడ చెప్పింది తెలీదా? నా కారు నా ఖర్చు ఎన్నిసార్లు చెప్పారు. సంస్థ ప్రారంభించి మొదటి రోజు చెప్పారు, 68లో చెప్పారు. 68 అంటే అది 32 ప్లస్ 56 సంవత్సరాలు బట్టి చెప్పిన మాట ఇందాక ఆవిడ చెప్పింది. నా కారు, నా పెన్ను, నా పుస్తకం నాకు తెలీదా, మీకు తెలీదా? ఆవిడ చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తే మీరు వినాల్సింది. నా మాటలు కాదు, స్వామి మాట. వద్దంటే టాపిక్ మార్చుకుందాం. రవివర్మ కవివర్మలు మనకెందుకండి? సాక్షాత్ అవతార పురుష మాటలు ప్రస్తావన చేసుకుందాం ఈ సత్సంగం జరిగినంత కాలం. ఉత్తరకామేష్టి యాగం జరిగిన తర్వాత యాగ ప్రసాదమైన పాయసమును వశిష్ఠులు వారు తెచ్చి దశరథుడికి ఇచ్చారు. దశరథుడు తన ముగ్గురు భార్యలకు దాన్ని సమానంగా పంచాడు. కౌశల్య పట్టపురాణి, ఆమెకు పుట్టిన బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుందని ధైర్యం ఉంది. ఆవిడ కాన్ఫిడెంట్ అది. ఇది కాక పెళ్లికి పూర్వము కేకే మహారాజ్ దగ్గర దశరథుడు నీ కుమార్తెకు పుట్టిన పిల్లవానికి రాజ పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. దానివల్ల పిల్లనిచ్చాడు. రాజుకు ఇవ్వలేదు, అక్కడ పురోహితుడికి ఇచ్చారు. మన స్వామి గారు చెప్పడం జరిగింది. సో దట్ కౌశల్య కైకేయులు ఇద్దరు ఆనందంగా ఉన్నారు, పాయసం తీసుకున్నారు. ఇక్కడ కైక మూడో భార్య అండి, గుర్తుపెట్టుకోండి. మనకు సీక్వెన్స్ తెలియదు, అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాం, రామాయణం తెలిసిందంటాం. రెండవ భార్య సుమిత్ర. దశరథ మహారాజ్ రెండవ భార్య సుమిత్ర, కైక మూడవ భార్య. రెండవ భార్య సుమిత్ర చాలా గుణవంతురాలు అంటారు స్వామి. పవిత్రమైన హృదయం కలిగినది. సుమిత్ర ఆ పాయస కప్ప తీసుకెళ్లి మేడపైకి పోయింది. శిస్నానము అంటే శిరస్నానం. స్వామి శిస్నానం అన్నాడు, శిరాన చెప్పల, తలంటు పోసుకోవడం అన్నమాట. శిస్నానం చేయటం చేత ఆమె ఆ గిన్నెను అక్కడ పెట్టి తల ఆపుకుంటూ నిలబడింది, ఆపుకుంటూ. జనరల్ చేస్తూనే ఉంటారు, ఈ కాలంలో కూడా చేస్తూనే ఉంటారు. బయట దూకుంటే పర్లేదు, ఇంట్లో దూకోకుండా. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ పక్షి వచ్చి ఆ కప్పను తనికిపోయింది. ఇది చూసి చాలా భయపడిపోయింది సుమిత్ర. బాధపడలా, భయపడింది. పదాలు చూడండి, బాధ వేరు, భయం వేరు. నేను అలక్ష్యం చేయటం చేతను, అజాగ్రత్తగా ఉండటం చేతను ఈ విధంగా జరిగిపోయింది. కౌశల్య కైకేయులు ఏ విధంగా భావిస్తారో ఏమో అని చాలా మదన పడింది. కిందకు వచ్చి చెప్పింది, గ్రద్ద నా పాయసం గిన్నెను తనుకుపోయింది అని. కౌశల్య కైకేయులు చాలా గుణవంతులు అంటున్నారు స్వామి, గొప్ప కీర్తిని పొందినవాడు. అప్పుడు కైక, అక్క మీరు బాధపడనక్కర్లేదు, మన ముగ్గురం ఒకటే, ముగ్గురం సమభాగములుగా పాయసం పంచుకుందాం అని చెప్పింది. మరి ఈ కాలంలో ఆ విధమైన ఐకమత్యం ఉందా అని స్వామి క్వశ్చన్ వేస్తున్నాడు. ఆన్సర్ కూడా ఆయన చెప్తున్నాడు, లేదు.
ఆయన చెప్పినా అంటే తిరుగులేదు ఇక. ఇది నేను చెప్తే మీరు చెప్పింది కాదు. దేర్ ఇస్ నో యూనిటీ అమాంగ్ ద సిస్టర్స్ నో. ఈ సవతుల్లో ఉన్న ప్రేమతత్వము, నిరహంకారము, ఐకమత్యం ఎంత పవిత్రమో మీరు విచారించండి. మనకే వదిలేశారు. ఉంటే కొన్ని ఫ్యామిలీ ఉండొచ్చు, లేవని చెప్పలేదు. తన కప్పులో అర్ధ భాగాన్ని ఈమె కప్పులో పోసింది కైక. అప్పటిదాకా కౌశల్య సైలెంట్ గా ఉంది. పట్టపురాణి అయిన కౌశల్య, మన ముగ్గురం సమానులమే, దానికి కూడా అర్ధభాగం ఇస్తున్నాను అని ఆమె అర్ధభాగం ఆ కప్పులో పోసింది. ఈ ముగ్గురు తమ పాయసం కప్పులను తీసుకుని వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళారు. యజ్ఞదేవతకు నమస్కారం చేసి ఆ పాయసాన్ని సేవించారు. కొన్ని నెలలకు కౌసల్య కైకేయులకు ఒక్కొక్కరు, సుమిత్రకు 2 కుమారులు పుట్టారు. లక్ష్మణుడు రాముని అంశం, శత్రుఘ్నుడు భరతుని అంశమని వశిష్ఠుల వారు యోగ దృష్టి చేత గ్రహించారు. ఒకరోజు ఈ కౌసల్య కైక ఇరువురు ఒక చోట ఉండిన సమయంలో సుమిత్ర అక్కడికి వెళ్ళి అక్క చెల్లి ఇద్దరిని సంబోధించింది. కౌశల్య అక్క, కైక చెల్లి. అక్క చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు, లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడా? కనుక ఒక బిడ్డను నీ కుమారుడు కోసం సేవ కోసం, ఒక బిడ్డను నీ కుమారుని సేవ కోసం చెప్పి రాముని సేవ కోసం లక్ష్మణుని, భరతుని సేవ కోసం శత్రుఘ్ని అర్పితం చేసింది. నేను నిమిత్త మాత్రురాలను, ఈ పిల్లలు మీ ప్రసాదాలే. వీరు సేవలు చేసే నిమిత్తమే నా గర్భంలో పుట్టారు. నేనెంతో ధనిరాలను. ఇలాంటి సేవకులను లోకానికి అందించడం అనేది నా గొప్ప అదృష్టము అని తనలో తాను ఎంతో ఆనందించింది. సుమిత్ర గొప్ప గుణవంతురాలని చెప్తున్నారు స్వామి. ఆమె పేరే సుమిత్ర. సుమిత్ర పేరుకు తగిన మిత్రురాలు ఆమె, సహృదయురాలు. ఆమె ఆదర్శము సాటి లేనిది. రాముడు అరణ్యానికి వెళ్లే ముందు తల్లి అయిన కౌశల్యకు నమస్కరించినప్పుడు ఆమె, నాయనా నేను నిన్ను విడిచి క్షణమైన ఉండలేను అని విలపించింది. అప్పుడు సుమిత్ర కౌశల్యని సమీపించి కౌశల్యకి ధైర్యం చెప్తూ, ఈ మాటలు ఎక్కడ ఏ రామాయణంలో కనపడవండి. అక్క మీరెందుకు బాధపడుతున్నారు? సాక్షాత్తు నారాయణ నీ గర్భం ముందు రాముడిగా జన్మించారు. మానవాకారం ధరించినందుకు అతడు కాల కర్మ కర్తవ్యాలను పురస్కరించుకుని ప్రవర్తించాలి. కాల కర్మ కర్తవ్యములు, ఈ 3 పదాలు మనకి బాగా సుపరిచితములే. లోకోద్ధరణ నిమిత్తమై జన్మించిన రామునికి ఎట్టి ఆపదలు కలవు. ఏదో ప్రాపంచిక దిశతో ఈ మానవ దేహము తలుచుకుంటే దాన్ని చూసుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు. నా కుమారుడే లక్ష్మణుడు రాముడి సేవకుడే. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడనక్కర్లేదు అని సమాధానపరిచింది. కౌశల్య బాధపడే సమయంలో
సుమిత్ర ఎట్టి బోధలు చేసిందంటే అతి ఘనమైన బోధలు చేసింది. రామాయణంలో సుమిత్ర బోధలు వివరించేవారు లేరంటున్నారు స్వామి. ఇదంతా దైవం యొక్క మాస్టర్ ప్లానే. నీవు నేను వేసే ప్లాన్ కాదు. లోకోద్ధర నిమిత్తమై, ధర్మ సంస్థాపన నిమిత్తమై ఈ విధంగా భగవంతుడే అన్ని నిర్ణయిస్తాడు. అంతక నువ్వు ఏమాత్రం ఖండితాలు పెట్టవద్దు. కుమారుడు అరణ్యవాసం పోతుంటే ఖండితాలు పెడుతుంటే అపశకనం అవుతుంది. నవ్వుతూ తక్క అని కౌశల్యకి ధైర్యాన్ని బోధిస్తూ వచ్చింది. ఈమె వాటి వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఎక్కడైనా విన్నారా మీరు? ఎప్పుడన్నా ఎవరైనా వింటే చెప్పండి, నేను వినలేదు. ఈ విధమైన ఓదార్పు కౌశల్యకి సుమిత్ర చేసినట్టు ఎక్కడన్నా విన్నారా మీరు? ఐ నెవర్ హెర్డ్. చివరగా తన కుమారుడు లక్ష్మణుడు వచ్చి తనకు నమస్కరించినప్పుడు సుమిత్ర అతనికి ఏమని బోధించింది? నాయన, నీవు అరణ్యానికి వెళుతున్నావు అని భావించవద్దు. సీతారాములు లేని అయోధ్యయే అరణ్యం. సీతారాములున్న అరణ్యమే అయోధ్య. రాముడే నీ తండ్రి, సీతయే నీ తల్లి. కాబట్టి వారిని ప్రేమతో సేవించడమే నీ ప్రధాన కర్తవ్యము అన్నది. స్వామి వాట్ narrated about సుమిత్ర అండి. నెక్స్ట్ క్యారెక్టర్, వన్ మోర్ క్యారెక్టర్ ఇన్ రామాయణ. స్వామి narrates about ఊర్మిళ. లక్ష్మణ భార్య ఊర్మిళ. సుమిత్ర వలె ఈమె కూడా గొప్ప గుణవంతురాలు. ఆమెకున్న త్యాగము, ఔదార్యము ఎవరికి లేవు అంటున్నారు స్వామి. ఆమె కంటే ఊర్మిళకి. అరణ్యానికి వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాల పాటు తిరిగి రావడానికి వీలుండదు కదా. కనుక ఆమెకు ఒక రోజు చెప్పిపోదాం లక్ష్మణుడు వెళ్ళాడు. బిఫోర్ గోయింగ్ టు ఫారెస్ట్. చాలా విచిత్రంగా ఉంది రాత్రి నేను చదువుతుంటేది. ఎట్లుంటేది సందర్భాలు, మాటలు ఎటువంటి పదునైన మాట వాడేది. సో భార్యకు చెప్పిపోవడం లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే మన 14 సంవత్సరాల దాకా వచ్చే అవకాశం, కలిసే అవకాశం లేదు. ఆ సమయంలో ఆమె తన గదిలో కూర్చుని సీతారామ పట్టాభిషేక ఘట్టమును రంగులతో చిత్రిస్తున్నది. ఆమె చిత్రకళలో గొప్ప ప్రావీణ్యం కలిగింది. ఆ చిత్రమును తన తండ్రి అయిన జనకునికి పంపాలని ఆమె ఉద్దేశం. ఇంతలో లక్ష్మణుడు వెళ్ళి ఊర్మిళ కాస్త గట్టిగా పిలిచాట. మామూలుగా పిలిస్తే బాగుండేది, కానీ అలా పిలవకూడదు కదా. గట్టిగా పిలిచాట. ఆ పిలుపుకి ఆమె ఉలిక్కిపడి లేచింది. లేచేటప్పటికి ఆమె పక్కనున్న రంగంతా ఆమె గీసిన చిత్రంపై ఒలికిపోయింది. అయ్యో, దాన్ని చెడగొట్టుకున్నానే అని బాధపడింది. ఇక్కడ లక్ష్మణుడు అన్న మాట అండర్లైన్ చేసుకున్నాడు, కావాలి రాసుకున్నాడు. లక్ష్మణుడు అంటాడు, ఊర్మిళ విచారించకు. రాముని యొక్క పట్టాభిషేకం కైకేయి జరగొట్టింది.
నీవు గీసిన పట్టాభిషేక నీవు గీసిన పట్టాభిషేక చిత్రమును నీ భర్తైన లక్ష్మణుడు చెడగొట్టాడు. కాబట్టి నీవు బాధపడనక్కర్లేదు. జరిగిన సంగతి వివరించి తాను రామసేవ నిమిత్తమే వెడుతున్నట్టు చెప్పాడు. ఆమె ఆనందంగా అంగీకరించింది. తనను వదిలి వెడుతున్నాడు అని బాధపడలేదు. తను కూడా తీసుకెళ్ళమని ఒత్తిడి చేయలేదు. ఫ్యాంటసీ క్యారెక్టర్. నాదా, నిన్ను నీ సోదరుడైన శత్రుఘ్నుని నా అత్తగారు సేవ కోసమే కన్నారు. నీవు రామసేవ చేయటానికే జన్మించావు. శత్రుఘ్నుడు భర్తను సేవ చేయటానికే జన్మించాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అయితే నాకు ఒక మాట ఇవ్వాలి అంది ఊర్మిళ. నీవు అరణ్యంలో ఉండే 14 సంవత్సరంలో ఒక్క క్షణం కూడా నన్ను తలంచకూడదు. నన్ను తలుచుకుంటే సీతారాముల సేవకు అభ్యంతరం కలుగుతుంది. కనుక నీవు నిరంతరం వారినే స్మరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఈ 14 సంవత్సరాలు నన్ను పూర్తిగా మర్చిపోని చెప్పింది. ఏ భార్య అంటుందంటే చెప్పండి, మీరు చెప్పండి. ఈ 14 సంవత్సరాలు నన్ను పూర్తిగా మర్చిపోని చెప్పింది. నేనంటలేదు. ఏ భార్య అయినా ఈ రీతిగా చెప్తుందా? ఎవరు చెప్పరంటున్నారు. ఆమె యొక్క విశాలమైన భావముకు లక్ష్మణుడికే కరిగిపోయాడు. ఊర్మిళ, నీకింతటి విశాలమైన భావాలు ఉన్నాయని నేను అనుకోలేదు. నీ విశాలమైన భావాలు నేను హృదయంలో నిలుపుకుంటాను అని అన్నాడు. మా సోదరి నేను చెప్పిన మాటలు నా హృదయంలో నిలుపుకుంటాను అంటే ఈవిడ ఎస్ అంటది రియల్ సరస్సు. కానీ ఇక్కడ ఊర్మిళ ఏమంది తెలుసు చూడండి. నువ్వు చాలా విశాలమైన హృదయాలు, నువ్వు చెప్పిన విశాలమైన భావాలు అంటే బ్రాడ్ మైండెడ్ గా చెప్పినవి నా హృదయంలో పదులుపరుచుకోవాలి. ఇప్పుడు ఆవిడ నేను నేను నేనే కామన్. నీ పెన్ను కావచ్చు, నీ బుక్ కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ వచ్చే కంపెనీ కావచ్చు. డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పెన్, హౌస్ అండ్ కంపెనీ. అప్పుడు ఊర్మిళ ఏమంటుంది చూడండి. నా భావాలను కూడా నువ్వు తలచవద్దు. సీతారాముల యొక్క విశాలమైన భావములను నీ హృదయంలో నింపుకో. వారి ఆజ్ఞను శిరసావహించు. వారికి ఎలాంటి కష్టము కలగకుండా చూసుకో అని కోరింది. సీతారాములను సేవించే భాగ్యము నీకు మాత్రమే లభించింది. చాలా అదృష్టం. క్షణమైన ఆలస్యం చేయకుండా బయలుదేరు అని చెప్పి ఊర్మిళ, ఇంకా 14 సంవత్సరాలు నీవు సీతారాములను దర్శించడానికి వీలు కాదు. కనుక నీవు ఒకసారి వెళ్ళి సీతామాతను దర్శించుకుదా అని చెప్పాడు లక్ష్మణ్. కానీ ఊర్మిళ అక్కడి నుంచి కదలలేదు. నాదా, నీవు సీతారాముల వెంట వెళ్ళటానికి నా వలన ఏమైనా అభ్యంతరం కలగవచ్చు. కనుక ఆలస్యం చేయక తక్షణం బయలుదేరు. వారి సేవలో పాల్గొంది. ఈ పవిత్ర సేవలకు అడ్డం రాకుండా ఉండే నిమిత్తం నేను ఇక్కడే ఉంటాను అంది. లక్ష్మణుడు పట్టలేని ఆనందం పొందాడు.
లోకంలో ఇంతటి త్యాగ భావం కలిగిన పత్నులు ఉంటారా అని ఆశ్చర్యపోయాట లక్ష్మణ. యుద్ధంలో లక్ష్మణుడు మూర్తిల్లినప్పుడు హనుమంతుడు సంజీవిని మూలుకులన్న పర్వతాన్ని పెకిలించి పట్టుకున్న ఆకాశ మార్గంలో నందిగ్రామం మీదుకు వెళ్తున్నాడు. భరతుడు అతను చూశాడు, ఎవరో రాక్షసులను భావించాడు, అంబులు ప్రయోగించాడు. హనుమంతుడు భరతుడితో పాటు కింద పడ్డాడు. భరతుడికి నమస్కరించాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినాడు, అతన్ని పునర్జీవితిని గావించే నిమిత్తము సంజీవుని మూలికను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు. భరతుడు హనుమంతుని ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్ళాడు. హనుమంతుడు ఊర్మిళతో, అమ్మా, రాముడు లక్ష్మణుని తన రెండవ శరీరంగా రెండవ ప్రాణంగా భావిస్తాడు. అలాంటి లక్ష్మణుడు మూర్తిల్లితం చేత రాముడు చాలా దుఃఖిస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఊర్మిళ పడుకుని నవ్వి, హనుమంత, శ్రీరాముని యొక్క తత్వమును నా పతి అయిన లక్ష్మణ స్వభావము ఈ జగత్తులో ఎవరూ గుర్తించలేదు. హనుమంతుడితో అంటున్నాడు, రాముడు సాక్షాత్తు పరమాత్మ, అతను విచారించవలసిన అవసరం లేదు. ఇదంతా కేవలం అతనే లీలా నాటకమే. నా పతి అయిన లక్ష్మణ విషయానికి వస్తానా, అతని శరీరంలోని అణువులోను కణములోను రామనామే. హనుమంతుడు చెప్పుకున్నాడు, నా రోమంలో నా కణంలో రాముడు. ఇప్పుడు లక్ష్మణుడు గురించి ఆయన భార్య చెప్తాను. హనుమంత, నా పతి అయిన లక్ష్మణ విషయానికి వస్తే అతని శరీరంలో అణువులోను కణంలో రామనామే నిండి కనుక అతని గట్టి ప్రమాదం జరగటానికి వీలు లేదు. నిజానికి ఇది మూర్త కాదు, తను హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు అని. తను క్షణమైన ఆలస్యం చేయక హనుమంతుని బయలుదేరమని చెప్పింది. నేను జనక మహారాజు కుమార్తెను, దశరథ మహారాజు కోడలు, లక్ష్మణుని భార్యని, కనుక నాకు ఎలాంటి భయము లేదు. నా భర్తకు ఎట్టి ఆపద సంభవించదు అని చెప్పింది. వండర్ఫుల్ క్యారెక్టర్. స్వామి కన్క్లూడ్స్ అబౌట్ ఊర్మిళ. ఊర్మిళ జనక మహారాజు యొక్క సొంత బిడ్డ. సీత భూమిని దున్నేటప్పుడు దొరికిన బిడ్డ. ఆమె శక్తి స్వరూపిణి. సీత భూజాత కాబట్టి ఆమెలో 100% అయస్కాంత శక్తి ఉంది. రాముడు పరమాత్మ కాబట్టి అతనిలో కూడా ఆకర్షణ శక్తి సంపూర్ణంగా ఉంది. కనుకనే జనకుడు సీతను రాముడికి ఇచ్చాడు, ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చాడు. లక్ష్మణుడు ఎవరు? ప్రపంచాన్ని మోసే ఆదిశేషుడు. ఊర్మిళ స్వభావం చాలా సున్నితమైనది. ప్రతి అరణ్యానికి వెళ్లే సమయంలో తాను ఏ గదిలో ఉన్నదో అతను తిరిగి వచ్చేంత వరకు ఆ గదిలో 14 సంవత్సరాలు కూడా ఆ గదిలోంచి బయటికి రాలేదండి. అంటే మీరు అనొచ్చు, ఆ గదిలో అన్ని రకాల సౌకర్యాలు, నా గదిలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నాకు లాన్ చూసే అవకాశం ఉంది అని నేను నా గదిలో ఉండిపోతానా? ఎవరు? మీరు కూడా మీ గదిలో ఉండరు.
కట్టేసినా ఉండరు, వాళ్ళు తెంపుకొని పోతాం బయటకు. ప్రతి అరణ్యానికి వెళ్లే సమయంలో తాను ఏ గదిలో ఉన్నదో అతను తిరిగి వచ్చేంత వరకు ఆ గదిలో ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఆమె చిత్రకళ ఎందుకు ప్రవేశం రాదు. తన సమయాన్నంతా చిత్రకళలకే వినియోగించేది. దృశ్య కల్పితమైన జగత్తుపై ఆమెకి ఎలాంటి కోరికలు పెట్టుకోలేదు. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ మాట, మనకు తెలియని మాట ఇదని. సీత పట్టాభిషేకం కోసం పట్టుపట్టిన చీర ధరించింది. ఆ చీరతోనే అరణ్యంలో 14 సంవత్సరాలు ఉంది. ఊర్మిళ కూడా అంతే. లక్ష్మణుడు తను వదిలి వెళ్లే సమయంలో ఏ చీర ధరించిందో అతను తిరిగి వచ్చేంత వరకు అదే చీరతో ఉన్నది. అటువంటి వాళ్ళని ఏమంటారండి? వస్త్రాలు మార్చిన వాళ్ళని మనం ముద్రించుకున్నాం. వస్త్రాలు మార్చిన వాళ్ళు ఏమంటారండి? ఏకవస్త్ర అంటారేమో సార్. వినపట్లేదు నాకు. గట్టి మాట్లాడండి సార్, లేకపోతే మాట్లాడలేదు. ఏకవస్త్ర అంటారేమో సార్. దీక్షావస్త్రం అంటారు. దీక్షావస్త్రం. దీక్షావస్త్రం. ఈ మాటలు మీ ఇంట్లోనే వినపడతాయి, బయట దాకా వినపడలేదు. దయచేసి నేనే నీరసంగా ఉంటే నాకంటే నీరసంగా ఉంది లేదండి. అవధూతలు అంటారండి. లక్ష్మణుడు తను వదిలి వెళ్లే సమయంలో ఏ చీర ధరించిందో అతను తిరిగి వచ్చేంత వరకు అదే చీరతో ఉంది. దేహభ్రాంతి లేనటువంటి వారు జనకుని బిడ్డలు అని చెప్పి స్వామి కంక్లూడెడ్ అబౌట్ ఊరిమేలండి. ఈరోజు ప్రాసెస్ గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒక మంచిగా ఒక రాముడి కీర్తన పాడంటే ఒక 2 నిమిషాలు వ్యతిరేక మాట. పాడమంటారా? పాడతాను సార్. రామ 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 రామానరాధా మనసారామానరాధా, రాముని తలచిన పోవును భయములు రామానరాధా మనసారామానరాధా. గౌతమ ముని శాపముతో హల్య రాయై మనలేదా, గౌతమ ముని శాపముతో హల్య రాయై మనలేదా, రాముని పాదము సోకిన హల్య దేహము కనలేదా, రాముని పాదము సోకిన హల్య దేహము కనలేదా. రామ 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 రామానరాధా మనస రామానరాధా. కొండలు గుట్టలు తిరుగుతు మారుతి కోతై మనలేదా, కొండలు గుట్టలు తిరుగుతు మారుతి కోతై మనలేదా, రాముని సేవలు చేసిన మాత్రము మోక్షము గనలేదా, రాముని సేవలు చేసిన మాత్రము మోక్షము కనలేదా. రామ 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 రామానరాధా మనస రామానరాధా. అనుపమ భక్తితో విభీషణుండు రాముని చేరలేదా, మనస రాముని చేరలేదా,
ఉడుయుండిన రాఘవ సేవలు ముక్తులు కాలేదా మనస ముక్తులు కాలేదా. రామ 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 రామానరాధా మనస రామానరాధా. రాముని తలచిన పోవును భయములు రామానరాధా మనస రామానరాధా మనస రామానరాధా. సాయిరామండి. థ్యాంక్స్ సాయి. ఈరోజు నేను రథ సప్తమి ఫాలోడ్ బై అష్టమి. ఈరోజు భీష్మ అష్టమి అంటారు. మనకు భీష్మ ఏకాదశి తెలుసు, కొంతమందికి భీష్మ అష్టమి తెలుసు. ఈ రోజే ఆయన అంపచయం మీద ప్రాణత్యాగం చేసిన రోజు. అటువంటి భీష్మ పితామహుణ్ణి తలుచుకుంటూ, దోస్ హూ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్, మనిషిగా పుట్టిన ప్రతివాడు ఆయనకి తర్పణం వదలాలి అని శాస్త్రం చెప్పింది. అది మాకు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని ఎవ్వరిబడి శుద్ధ హ్యూమన్ బీయింగ్ అని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైనా సరే భీష్మ పితామహుడికి తర్పణం వదలలేదు. ఇప్పటికన్నా వదలండి, ఒక నీళ్లు వదలండి, ఏముంది, ఏం అక్కర్లేదు దానికి. ఎవ్రీబడి షుడ్ డూ తర్పణ భీష్మ పితామహుడి. అటువంటి వీరుడు, జితేంద్రియుడు, కొంతమంది ఒక పర్యాయం శ్రీకృష్ణ పరమాత్మని కొంతమంది భక్తులు అడిగారు, అందరూ మిమ్మల్ని తలుచుకుంటారు కదా, మరి మీరు ఎవరిని స్మరిస్తారు నిరంతరం అని అడిగితే కృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానం, నేను ఒక పెద్ద ఆయన తలుచుకుంటాను అన్నట్టు. అప్పుడు అందరూ కూడా హారతి నేనే ఇచ్చుకోవాలి, గంట నేనే కొట్టుకోవాలి అన్నారు. స్వామి ఒక సందర్భంలో ఫోటో కూడా ఉంది. నాకు ఇప్పటికీ డౌట్, ఎవరికి హారతి ఇస్తున్నాడు, ఎవరు గంట కొడుతున్నాడు, మీకు తెలియదు. ఐ సీన్ వన్ ఫోటో, స్వామి మంగళహారతి ఇచ్చుకుంటూ గంట, ఆయనకు హెల్పర్ లేదు. హారతి నేనే ఇచ్చుకోవాలి, గంట నేనే కొట్టుకోవాలన్నమ్మా, ఎవరికి హారతి ఇచ్చారు ఇప్పటికి క్వశ్చన్ మార్క్ నాకు. అందరి చేత అనునిత్యం స్మరింపబడుతున్న పరమాత్మ చేత నిత్యం తలవబడుతున్న పుణ్యమూర్తి ఎవరు? నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడి నామాన్ని. ఆ భక్తుడే భీష్మ పితామహుడు అని కృష్ణ పరమాత్మ అసలు విషయాన్ని చెప్పాట. ఎస్, మనంతా స్వామి స్వామి అంటుంటామండి, అంతకంటే ఎక్కువ స్వామి మనకి దర్శనం అయిపోయింది చెప్పి మనం వెంపర్లాడుతుంటాం. ప్రశాంతిలో ఎప్పటి నుంచి వస్తాడేమో, కాలు కూడా స్వామి కూడా అరగంట ముందు రెడీ అయ్యి ఎప్పుడు మ్యూజిక్ పెడతారా, ఎందుకంటే అదో సిస్టమ్ పెట్టాము, మ్యూజిక్ పెడితే కానీ స్వామి బయటికి రాకూడదు, అదో రూల్ మనమే పెట్టాము. ఆ ప్రశాంతిలో మ్యూజిక్ అయితే కానీ స్వామి బయటికి రారు. ఆ కాలుగాలను పిల్లిలాగా లోపల తిరుగుతుంటారు వరండాలో. మీకు ఎవరికైనా తెలుసా? మనకు తెలియదు. స్వామి రాలేదే అని తెలుసు, కానీ మనకంటే మనకి దర్శనం ఇవ్వటానికి ఆయన ఎంత తాపత్రయపడతాడో ఆ విషయం మనకు తెలియదు. భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుడు ఎంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో అంతకంటే ఎక్కువగా సర్వాంతర్యామి తన భక్తుని యొక్క యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. అందుకనే భక్తి ఎక్కడో భగవంతుడు ఎక్కడుంటాడు అంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు కాదు, ఎక్కడ భక్తి ఉంటే అక్కడ ఉంటాడండి. దిస్ ఇస్ ద రియల్ అడ్రస్. మా ఇంట్లో లేడంటే మీ ఇంట్లో భక్తి లేదు. మా ఇంట్లో భగవంతుడు లేడు అని అనేవాడు అని అన్నాడుకో, వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా భక్తి లేదు.
వేర్ దేర్ ఈస్ డివోషన్ మద్భక్త ఎత్ర ఇప్పుడు మన 48 మంది ఉన్నాం, 63 మంది 53 మంది జాయిన్ అయ్యారు, 5 తప్పుకున్నారు, 48 మిగిలారు. ఇప్పుడు 48 మంది ఇళ్లలో ఉన్నారు భగవంతుడు. శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు, హస్తినాపురాన్ని పాలిస్తున్నాడు. ఓ సందర్భంలో గంగానది వైపు వెళ్ళాడు. గంగ అంటే నాకు భలే ఎంత బాధాకరం అనిపిస్తుంది. తెల్లవారి పడిపోతాడట. భీష్మ పితామహుడు చెప్పాడు తన మరణ రహస్యం. తన కొడుకు ఎక్కడ పడిపోతాడో వచ్చి ఆ రాత్రి పూట వచ్చి ఎవరికి తెలియకుండా తల్లి సీరియల్ అండి, సీరియల్ అంటే సీరియల్, నిజ జీవితం అంటే నిజ జీవితం అండి. సినిమాలు చూసి ఏడ్చేవాళ్ళు లేరా? ఎట్లా వస్తాయంటే నేను చెప్పలేను. ఈ సన్నివేశం చూస్తే నా కళ్ళు ఎక్కడ పడిపోతాడో అని చెప్పి అదంతా ముళ్ళు రాళ్ళు లేకుండా వచ్చి తల్లి సద్దును చేస్తుంట భీష్ముడు పడే ప్రదేశాన్ని. ఆ గంగానది ఒక పక్కన ఒక అమ్మాయి కనిపించింది. ఈ రాజుగారికి అమ్మాయి మీద ప్రేమ కలిగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేనెవరో తెలుసా అంది. నువ్వు ఎవరైతే సరే నన్ను వివాహం ఆడు, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకు ఇచ్చేస్తాను బతిమలాడు. ఓకే అండి అమ్మాయి. మహారాజా, మీ ఇష్ట ప్రకారం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటిని మీరు ఒప్పుకోవాలండి. ఆవేశంలో అలాగే ఆయన మాట ఇచ్చాడు శంతనుడు. సో ఆవేశంలో మాటలు ఇవ్వకూడదు. మనం కూడా ఆవేశం ఉన్నప్పుడు షుడ్ నాట్ ప్రామిస్. వాడెవడో 10 లక్షలు ఇస్తే నువ్వు ఆవేశంపై ₹1,00,000 ఇంటికి వచ్చాక ₹1,00,000 ఇస్తాను పెళ్ళా ఉందనుకో, సో ఆవేశంలో మాటలు ఇవ్వకూడదు. ఇంటికి అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టరాలైంది. వారిద్దరికి చాలా మంది పిల్లలు పుట్టారు. అందరు కూడా పచ్చగా పనస పండులాగా ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసింది. ఆవిడ ప్రవర్తన చూసి అంతానికి ఒక ఆశ్చర్యము, మరొక దుఃఖం వచ్చేది. అక్కడంటే వస్తేవాడు ప్రామిస్ చేశాడు, ఇక్కడ ప్రామిస్ లేవు, అడగదు. ఆ ఒక్క మాత్రం అడగద్దు, ఆ ఒక్కటి అడగదు, ఏమంటానికి వీల్లేదు. ఆమె పెట్టిన షరతుల్లో నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఎందుకు చేస్తున్నావు, ఈ మాటలు అడగడానికి వీల్లేదు. ఎస్ అన్నాడు కామంతో. అప్పుడు కళ్ళు మూసుకుపోయి. ఎందుకంటే శంకరుని పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. 7 కొడుకులు పుట్టారు, 7 ఎడిపాలయ్యారు. చివరికి 8వ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా గంగలో వదిలేకపోతుంటే శంకరుడు సహించలేకపోయాడు. నువ్వు తల్లి కావు, ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు అడిగాడు. వెంటనే ఆమె, ఓ మహారాజా, మీరు మర్చిపోయినట్టున్నారు, నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమి అడగకూడదు మాట ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. నేను క్షణం కూడా ఇక్కడ ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాడిని నేను చంపను, నేనెవరో మీకు తెలియదు. మునులు మహర్షులు నిత్యం పూజ చేసే గంగానదికి అధిదేవతని. పూర్వం ఒకనొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకునే వశిష్ఠ ముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారట. మా బ్రదర్ ఒక జోక్ పెట్టాడు. వశిష్ఠ ఆశ్రమం అనే ఆశ్రమం ఉంది, లోపల నుంచి ఒక స్త్రీమూర్తి, మీరు ఎవరో బయట ఎవరో నుంచున్నారు. మరి మేలో జంతు, అది చెప్తాం, కార్టూన్ చూడండి, కార్టూన్ లాగా లేదు. మీరెవరు అని అడిగింది లోపల తలుపు చేయకుండా. అది ఎవరో తెలుసుకోవడానికే వచ్చాను అన్నట్టు. అది చాలా విచిత్రంగా ఉందండి కార్టూన్. మనం ఎవరో తెలుసుకోవడానికి సత్యసాయి ఆర్గనైజేషన్ లో వచ్చింది. నేను ఎవరో తెలుసుకోవడానికి రోజు ఏఎస్పీలో జాయిన్ అవుతాను. అప్పుడు అక్కడ ఉన్న వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు, చాలా అందంగా ఉంది. అష్టవసువులు వారి భార్యలు ఆవును చూసి చాలా ఆనందపడ్డారు.
అందులో ఒక ఆవిడ ఆవును తనకు కావాలని భర్తను అడిగింది. అది వశిష్టం ఉంది, మనం తీసుకుంటే ఆయన కోపం గురి కావాల్సి వస్తుంది అన్నాడు భర్త. ఆవిడ ససేమిరా వినలేదు. నాకు నందిని కావాల్సిందే అని భర్తను బలవంతం పెట్టాడు. సరే అన్నాడు. 8 మంది వసువులు కలిసి ఆవును దూడను సహా తొలిగిపోయారు. వశిష్ఠుడు సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో మీరంతా మానవులే పుట్టండి అని చెప్పింది. ఇప్పుడు అష్టవసులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందిని అప్పగించి క్షమాపణ చెప్తున్నారు. శాపాన్ని ఉపసంహరించడం సాధించారు. ఇప్పుడు వశిష్ఠుడు నా శాపానికి తిరుగులేదు పోండి అన్నాడు. అప్పుడు వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులు అవుతారు. ఎందుకంటే నేను చేయగలిగిన ఏమీ లేదు అని చెప్పాడు. కొన్ని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వసూలే నా దగ్గరికి వచ్చి, గంగాభావాన్ని నువ్వే మాకు తల్లి కావాలి, మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ ఒక పునీతిని వరించు, మేము నీ పుణ్య గర్భాన్ని జన్మిస్తాము, మాకు త్వరగా శాప విమోచన కావాలి, మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరబెట్టుకున్నారు. అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాను. అష్టవసులే మనకు జన్మించారు. ఈ చివరి సంతాన నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంటున్నాను. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ఠముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలని నేర్చుకున్నాడు. విలువిద్యలు ఆరితేరాడు. రాజనోతి కోవిదుడు. ఒకసారి యుద్ధం అయితే పరశురాముడు దెబ్బతిని వెళ్ళిపోతాడు ఈయన దెబ్బకి. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడు అయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. అటువంటి భీష్మ పితామహుని తలుచుకొని తరిద్దాం. అటువంటి భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన పవిత్రతి భీష్మాష్టమి. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు అంపశయ్యపై చేసిన శ్రీకృష్ణ పరమాత్మ స్తుతి అద్భుతంగా ఉంటుందండి. పోతన భాగవతంలోంచి చదువుకుని ముగిద్దాం. అంటే నాకు పద్యాలు చదవటం రాదు. మందాకిని నందుండైన భీష్ముడి సమస్త దోషాలు నిరస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుని గోవిందు యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతి సిద్ధాంతాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా స్థుతించాడు. ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగడిగలాడే మనోహరమైన దేహం కలవాడు. పొద్దు పొడుపు వేళ వెలుగులు చింపుతున్న బాలభానుని ప్రభలతో మెచ్చిపోతున్న బంగారు వస్త్రం ధరించేవాడు. నల్లని ముంగురు కదలాడుతుండేవాడు. ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం గలవాడు. మా అర్జున్ని విజయుని చేస్తూ చేరి ఉండే అందగాడు అయిన మా కృష్ణ భగవాను నా మధ్యలో నిరంతరం నిలిచిపోవాలి. గుర్రాల కాలిగిట్టెల వల్ల రేగిన ధూళితో దుమ్ము కొట్టుకుపోతున్నా, ముంగురులు చెదిరిపోతున్నా, అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమటలు పారుతున్నా, ముత్తటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పిపడుతున్నా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మను నా మనసులో నిరంతరం ధ్యానిస్తుంటాను. ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ భగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకెళ్లి ఉభయ సైన్యులకు మధ్య ప్రదేశంలో నిలబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూనే కౌరవ పక్ష రాజులందరినీ పేరు పేరున చూపిస్తూ ఆ తూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేశాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసిన స్థిరంగా వసించుగాక.
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెందిస్తున్న ధనంజయునికి మహిమాన్వితమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధంలో ముందంజ వేయమని వాణి మునులతో సృజింపబడి పరముని పాదభక్తి నాలో పరిడమిల్లుగాక. ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్లే కనిపిస్తుంది. కుప్పించి పైకెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించి ఆయన రథంలోకి దూకాట. నేను చంపేస్తాను భీష్ముని కోపంతో. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైన బంగారు చేలం జారిపోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటికి కిరీటి వెనక్కి లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని సంహరించి నేను కాపాడుతాను అంటూ కరిపైకి లాగించే కంఠీవరంలాగా నాపైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష. ఇతను నా నమ్మిన బంటూ, ఇతను కాపాడు నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుని ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకుని మరొక చేతిలో కొరడాతరించి పరమోత్సాహంగా అశ్వాలను అదిలిస్తూ తీర్చేవాళ్ళను చకితులు ప్రార్థిస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. తీయని మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్తూపులతో వ్రజ వధువుమణుల వడపులు దోచుకునే వాసుదేవుని మనసులో మరీ సేవిస్తాను. మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా ఇంతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపులో స్థిరంగా ఉన్నాడు. ఉన్న సూర్యుడు ఒక్కడు సకల జీవరాశిలో ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా, ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాల్లో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థలందు తన లీలా విలాసంతో తనరారే నారాయణ పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పరుచుకుని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవులు ఐక్యమయ్యాడు. అప్పుడే చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లో మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు తాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తన మనసులో నిలుపుకొని ఆయన దివ్య అవతారాలు కొనియాడుతూ సంతోషిత స్వాంతులే తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందన్తో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సైతుడైన ధృతరాష్ట్రుని ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తండ్రులు పరిపాలించే రాజ్యాన్ని స్వీకరించిన వాడే ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు. అందుకనే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ ఇవన్నీ తలుచుకుంటారు రోజు అనమాట. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదు, సాక్షాత్తు పురుషోత్తముడు, శ్రీమన్నారాయణుడు అని శ్రీకృష్ణుని నమ్మిన సమకాలీలో ఎరిగిన వారిలో అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యవాడండి. ఆయన భక్తి ఎక్కడా ప్రదర్శించలేకపోయిన మహాభక్తుడు భీష్ముడు అన్నట్టు కృష్ణ పరమాత్మ. అందుకని ఆయన మహాభక్తుల కోవలో చేర్చారు శాస్త్రం. చివరిలో ఒక చిన్న మాట చెప్పుకుని ముగిద్దామండి.
అటువంటి పరిపూర్ణుడైన భీష్ముడు తన ఆఖరి క్షణాల్లో పాండవులతో కలిసి తను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎంతో పారవస్యంతో శ్రీకృష్ణుని స్థుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు. మామూలు సన్నివేశం అది. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదట్లో ఏమి విశేషం లేకుండా గడిచిపోయింది. రెండో రోజు కొంచెంసేపు భీష్మార్జున తలబడ్డారు. మూడో రోజు భీష్మును యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. శారదైన కృష్ణుని కూడా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అర్జునుడు అలసిపోవటం కృష్ణుని గమనించాడు. కేవలం అర్జును ఉత్సాహపరచడానికే కాక భీష్ముడు తనకు ఊపిరాడకుండా చేసిన కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మ ద్రోణులందరినీ చంపిపారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలు కట్టాట. అనుకోగానే చక్రం వచ్చింట. చెంగును దూకాట. ముందుకు ఉరికాట. ఆ మామూలు దూకుడు కాస్త దూకబోయే పులిని చూసిన లేళ్ళంతా తెల్లా చెదిరైపోయినట్ట. కౌరవులందరూ నిలుగు గుడ్లేసుకొని చూస్తున్నట్ట. కానీ భీష్ముని మాత్రం ఏమాత్రము తొట్టుపాటు లేకుండా మిక్కిలి ప్రియంగా రావయ్యా, వేగంగా వచ్చి నన్ను కృతార్థం చేయవయ్యా అని వేడుకున్నట్ట. ఆ పోతన గారి భాగవతంలో పద్యాలు కూడా పెడతాను, చదువుకో. ఆ కృష్ణుని యొక్క ఊహించిన చర్యకు చూసి అర్జునుడు కూడా గొప్ప రోషం వచ్చింది. తను కూడా దిగి ఒక కాలును అన్నాడు. కనుక పాదం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక కాలును పట్టుకొని నిలిపే ప్రయత్నం చేశాట. కానీ కాలు కరుచుకున్న అర్జునుని 10 అడుగుల దూరం లాక్కొని పోయాట కృష్ణ పరమాత్మ. అర్జునుడికి రోషము, ఎక్కడ వీక్ అయిపోతానో ఆయన భయం. ఏనుగు మీద లగించే సింహంలో ఉరకలు వేసి ఇవాళ భీష్ముని చంపి నీ మార్గాన్ని నిష్కటంకం చేస్తాను, నన్ను వదిలిపెట్టి అర్జున అని అంటాడు. ఇది నెమరేసుకున్నట్టు ఆయన. చివరగా అంబశయ మీద ఉన్న భీష్ముడి దగ్గరకు పాండవులు కృష్ణుడు వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించే కృష్ణుడు భీష్ముడికి మాత్రం సర్వేశ్వరుడు కవచ కుండలాలతో పీతాంబరధారి అయి సర్వాలంకర భూజితై 14 బోనబాండాలను తన యొక్క భుజస్కంధాలను మోస్తున్నట్టుగా అద్భుతమైన మూర్తిగా ఆల్మోస్ట్ విరాట్ స్వరూపంగా ఆయన భీష్మ పితామహుడికి మాత్రమే కనిపించాడు. మిగిలిన మామూలు కృష్ణులా కనిపించాడు. అందరికి మామూలుగా కనిపించే ఈ విధంగా తన యొక్క విశ్వరూపాన్ని దర్శించగలిగిన భీష్ముడు సామాన్యుడు కాదండి, అతను మహాత్ముడు. అంతకంటే ధన్యులు ఎవరుంటారు? కనుక అటువంటి పరమాత్మకి మనం ఈ సత్సంగం అయిన తర్వాత ఒక అర్ఘ్యం వదిలేద్దామండి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పెడతాను, యూ కెన్ రీడ్ ఇట్. పీస్ఫుల్ గా చదువుకోండి.